ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుతజటాజూటమకుటాం వరత్రాసత్రానస్ఫటికకుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే. మధుక్షీరద్రాక్ష మధురిమధురీనాః ఫణితయః. శ్రీమన్నిర్మలపుణ్యవైభవసుధా ప్రాయంబు గోదావరి తీరే కల్పకకాననాంతరగుహా భద్రాద్రిశైలాంతరే శోభాయుక్తర విచిత్రరత్నఖచితే సింహాసనే సుస్థితం శ్రీభద్రాచలరామచంద్రమనిషం సీతాసమేతం భజే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. ముందుగా ఆలయంలో వెలిసిన తేతలి సీతారామచంద్ర మూర్తి స్వామివారి యొక్క పాద పద్మములకు శిరస్సు చాటించి నమస్కరిస్తూ, ఈరోజు మనకి మహాపర్వదినం శ్రీరామనవమి. శ్రీరామనవమి సందర్భంగా మహాభాగవతంలోని అంబరీషోపాఖ్యానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారి ఎంతటి కరుణామూర్తి అంటే, మనకి భాగవతాన్ని తెలుగులో ఆంధ్రీకరించిన వారు పోతన గారు. పోతన గారు ఆంధ్రీకరిస్తూ ముందు చెప్పిన మాట, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహర మగునట పలికెద వేరుండుగాద పలుకగనేలా అన్నారు. అంటే భాగవతాన్ని పలకమని రామచంద్రమూర్తి ఆజ్ఞాపించారు. నా చేత పలికించేది కూడా రామచంద్రమూర్తియే అని ఆయన అన్నారు. ఆశ్చర్యము అద్భుతం ఏంటి అంటే, మనం కూడా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రాముల వారి సన్నిధిలో భాగవతాన్ని పలుకుతున్నాం. ఆ భాగవతాన్ని చెప్పించేది ఆ రామచంద్రమూర్తి. అందులో ఒక ముఖ్య ఉపాఖ్యానాన్ని మనం ఈరోజు ప్రస్తావించుకోబోతున్నాం. భాగవతము అంటే ఏంటో ముందుగా తెలుసుకుని తర్వాత అంబరీషోపాఖ్యానంలోకి వెళ్దాం. భాగవతము అంటే మనకి భగవంతుని యొక్క లీలలు, భక్తుని యొక్క కథలు. భక్తుని కథలు, భగవంతుని లీలలే భాగవతం. భాగవతము. భా అంటే భక్తి, గా అంటే జ్ఞానం, వా అంటే వైరాగ్యం, తా తత్వం, ముక్తి. అంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు, తత్వము, ముక్తి అన్నిటినీ అందించేది భాగవతం. అది కేవలం గ్రంథం కాదు. అందుకే భాగవతాన్ని సాక్షాత్తు కృష్ణ స్వరూపం అన్నారు. శ్రీమద్ భాగవతం శాస్త్రం యత్ర భాగవతే యథా కీర్త్యతే శ్రూయతే చాపి శ్రీకృష్ణ తత్ర నిశ్చితం అన్నారు. అంటే భాగవతము ఎక్కడైతే చెప్పబడుతుందో, భాగవతం ఎక్కడైతే వింటారో సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అక్కడ వచ్చి ఉంటారు. ఎలా అయితే మనం రాముల వారిని కీర్తించిన చోట ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతి నమత రాక్షసాంతకం. అంటే ఎక్కడ రామచంద్రమూర్తిని కీర్తిస్తే అక్కడ హనుమంతుల వారు వస్తారు అని అంటామో, అలాగే భాగవతాన్ని ఎక్కడ చెప్తే భాగవతమే శ్రీకృష్ణ రూపం. అది ఎలా అంటే, మనకి భాగవతంలో కృష్ణుని వసుదేవుడు, వాసుదేవ అంటూ ఉంటాం. ఆ వాసుదేవ నామానికి 12 అక్షరాల మంత్రం, ద్వాదశాక్షరి మంత్రం అంటాం. మనకి భాగవతంలో చూసుకుంటే కూడా 12 స్కంధములు, మంత్రం 12 అక్షరములు. అంటే సాక్షాత్తు కృష్ణ స్వరూపమే భాగవతం. అందుకే కృష్ణుని నిర్యాణం జరుగుతున్న సమయంలో, కృష్ణుడు ఇంకా కలియుగ ప్రారంభానికి ముందు ద్వాపరయుగం అయిపోతున్న సమయంలో, కృష్ణ నిర్యాణం అవతార సమాప్తి జరుగుతున్న సమయంలో ఉద్ధవుడు
తోటి చెప్తాడు కృష్ణుడు, ఇంకా నేను ఈ అవతారాన్ని పరిసమాప్తి చేస్తాను అని. అప్పుడు ఉద్ధవుడు చాలా బాధపడతాడు, కృష్ణ నువ్వు లేనిదే నేను ఉండలేనయ్యా, నిన్ను చూడకుండా నేను ఉండలేను, ఏం చేయమంటావు నన్ను అని. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నన్ను భాగవతంలోనే ఉంటాను, నేను భాగవత రూపాన్ని తీసుకుంటాను, నేను భాగవతంలోనే ఉంటాను అని సాక్షాత్ కృష్ణ పరమాత్మయే చెప్పాడు. అంటే అటువంటి భాగవతమే సాక్షాత్తు కృష్ణ స్వరూపము. అందుకే కీర్త్యతే శ్రూయతే చాపి శ్రీకృష్ణ తత్ర నిశ్చితం అంటోంది శాస్త్రం. అంటే భాగవత స్వరూపమే కృష్ణుడు. అటువంటి భాగవత నిండా ఏముంటాయంటే భక్తుని కథలు, భగవంతుడి లీలలు. మనకి అంబరీషో వ్యాఖ్యానం అనేది చాలా ముఖ్యమైన వ్యాఖ్యానం. ఈ భాగవతాన్ని మనకు అందించిన వారు ఎవరు? వ్యాస మహర్షి. అంటే భాగవతాన్ని అనుగ్రహించింది వ్యాసుడు. వ్యాసుడు ఎవరు అంటే వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అంటే సాక్షాత్తు ఆ వ్యాసుడు నారాయణుడే. అందుకే మనకి భాగవతంలో ఎన్నో అవతారాలు ఉన్నప్పటికీ మనకి ముఖ్యంగా దశావతారాలు అంటూ ఉంటాం, కానీ మనకి భాగవతం 28 అవతారాలను చెప్పింది. అందులో వ్యాస మహర్షి కూడా ఒక అవతారమే, నారాయణ అవతారమే వ్యాస భగవానుడు. అటువంటి వ్యాస మహర్షి ఎన్నో గొప్ప పనులు ఎన్నో అనుగ్రహించారు మన కోసం. వేదాలని వ్యాసం చేశారు. అంటే కలియుగ ప్రారంభం అవుతున్న కొద్దీ మనిషి యొక్క బుద్ధి మందగిస్తుందని, చాలా అల్పాయుష్యుడని ఆ వేదాలన్నిటినీ చదవలేడని చెప్పి వేదాలను వ్యాసం చేశాడు. అంటే కంపైలేషన్. అలా వేదాలను 4 వేదాలుగా విభజించి బ్రహ్మసూత్రాలను అందించాడు. అలాగే అష్టాదశ పురాణాలను అందించాడు. 1,00,000 శ్లోకాలతో కూడిన మహాభారతాన్ని అనే గ్రంథాన్ని అనుగ్రహించారు. ఇంతటి వ్యాస మహర్షి మనకి అందించినది భాగవత గ్రంథం. ఈ గ్రంథాన్ని ఎవరెవరికి చెప్పారు అంటే వ్యాసుడు తను చేసిన ఈ కార్యాన్ని అంతటిని శిష్యులకి ఇచ్చి వాళ్ళ చేత వ్యాప్తి చేసేటట్టు చేశాడు. అలా భాగవతాన్ని ఎవరికి ఇచ్చారంటే సుఖబ్రహ్మకి. సుఖబ్రహ్మ సాక్షాత్ బ్రహ్మజ్ఞాని. అటువంటి సుఖబ్రహ్మకి భాగవతాన్ని అనుగ్రహించి దాని చేత అంటే అది కీర్తింపజేసేటట్టు చేశాడు. మరి శ్రోత ఎవరు అంటే పరీక్షిత్తు మహారాజు. పరీక్షిత్తు మనకి అభిమన్యుడికి ఉత్తరకి జన్మించిన వాడు పరీక్షిత్తు. ఆ పరీక్షిత్తుడికి ఒక బ్రహ్మశాపం కలుగుతుంది. శృంగి అంటే కలి ప్రారంభం అవుతున్న సమయంలో పరీక్షిత్ మహారాజు చాలా గొప్ప చక్రవర్తి, మహాత్ముడు. కానీ కలి ప్రభావం చేత పరీక్షిత్ మహారాజుకి ఏదో బుద్ధి కొట్టి ఒక చచ్చిపోయిన పామును తీసుకెళ్లి శమీక మహర్షి మెడలో వేస్తాడు. వెంటనే ఆయన తపస్సమాధిలో ఉండగా శిష్యుడు చూస్తాడు, కొడుకు చూస్తాడు. శృంగి చూసి మా నాన్నగారు ఏ అపకారం చేయలేదు, ఎవరికి ఏమీ చేయలేదు, కూర్చుని తపస్సు చేసుకుంటుంటే వచ్చి ఇలా చనిపోయిన పాము వేశాడు, అది ఎవరైనా వేసినప్పటికీ సరే 7 రోజుల్లో పాము కాటుకి మరణిస్తాడు అని శపిస్తాడు. అంటే బ్రాహ్మణ శాపం పొందినవాడు పరీక్షిత్ మహారాజు. ఇటువంటి బ్రాహ్మణ శాపం పొందిన వెంటనే శమీక మహర్షి ధ్యానం నుంచి బయటకి బహిర్ముఖులయ్యి వెంటనే రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, ఇలా శపించారు అని. వెంటనే పరీక్షిత్ మహారాజు తన యొక్క అంటే రాజ్యాన్ని, కర్తవ్యాలన్నిటినీ తన తర్వాతి వాళ్ళకి అప్పగించి ఏం చెయ్యాలి, 7 రోజులే నాకు ఉంది, ఇప్పుడు నేను 7 రోజుల్లో మరణిస్తాను అన్నది బ్రాహ్మణ శాపం, ఇప్పుడు నేను తరించే మార్గము ఏది అని చెప్పి మహాత్ముల్ని, మహర్షుల్ని అందరి కాళ్ళు పట్టుకుంటాడు, ఎలా నేను తరించాలి అని. అప్పుడు గంగా తీరంలో అలా తప్పిస్తున్నప్పుడు ఎప్పుడైతే మనకి తపన తీవ్రత కలుగుతుందో అప్పుడు గురువే మనల్ని సమీపిస్తాడు. మనం గురువు గారి వెంట గురువు లేనిదే ఏ విద్య భాషించదు. గురువు ఖచ్చితంగా ఉండాల్సిందే. ప్రతి మనిషికి ఒక అడుగు వేయాలి అంటే గురువు కావాలి. ఎందుకంటే ఒక భగవంతుడు ఆలయానికి వెళ్ళినప్పుడు లోపల అంతా చీకటిగా ఉంటే గర్భగుడిలో ఏమీ కనిపించకపోతే ఒక దీపం వెలిగిస్తే గానీ స్వామివారు కనిపించరు. ఆ దీపజ్యోతిలోనే స్వామి దర్శనం అవుతుంది. ఆ దీపజ్యోతియే గురువు. అందుకు గురువు కోసం అన్వేషిస్తాడు. అంటే వారం రోజుల్లో నాకు ముక్తిని ప్రసాదించే గురువు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతూ ఉంటే అక్కడ సుఖబ్రహ్మ కనిపిస్తారు. సుఖబ్రహ్మని కనిపిస్తే ఆయన పాదాలని పట్టుకుని ఆశ్రయించి, స్వామి నాకు ఇలా శాపం వచ్చింది, 7 రోజుల్లో నాకు మోక్షం కలిగే మార్గం ఏమన్నా ఉందా, మళ్ళీ సంసారంలోకి రాకుండా తరించే మార్గం ఏదైనా ఉందా అంటే ఉన్నవి 7 రోజులే అని వినిపిస్తాడు. అప్పుడు సుఖబ్రహ్మ అంటే గురువు ఎలాంటి వాడు అంటే అభయాన్ని ఇవ్వాలి ముందు అని గురువు అంటాడు, 7 రోజులు ఉందా,
ఒక 2 గడియల్లో కూడా మోక్షాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. అంటే సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే ఎలాంటి స్థితిలో ఉన్నవాడినైనా, ఏ స్థితిలో ఉన్నవాడినైనా వాడికి అంటే వాడి అభ్యున్నతి కలుగుతుంది అని అభయం ఇచ్చే ధర్మం సనాతన ధర్మం. నువ్వు ఇలాంటి స్థితిలో ఉన్నావు, నువ్వు ఇంకా అభ్యున్నతి పొందలేవు, నిన్ను పైకి లాగలేము అని ఎక్కడా చెప్పదు. ధర్మం ఎలాంటిది అంటే దాన్ని ఆచరిస్తే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయ, అంటే కొంచెం ఆచరించినప్పటికీ ఆ ధర్మాన్ని మనని రక్షిస్తుంది. అటువంటి గురువు గారు పరీక్షిత్ మహారాజుకి అనుగ్రహించి 7 రోజులు భాగవతాన్ని అనుగ్రహిస్తాడు. అంటే ఆ పరీక్షిత్ మహారాజుకి చెప్పినదే సుఖబ్రహ్మ చెప్పినదే భాగవతం. ఈ భాగవతంలో ఇందాక మనం అనుకున్నట్టు 12 స్కంధములు. ఈ భాగవతాన్ని అంతా తెలుగున ఆంధ్రీకరించిన ఒక మహానుభావుడు పోతన గారు. పోతన గారు గురించి చెప్పుకోకుండా అసలు మనం భాగవతంలోకి వెళ్ళకూడదు. ఎందుకు అంటే సాక్షాత్తు రామచంద్రమూర్తి యొక్క సాక్షాత్కారాన్ని పొంది భాగవతాన్ని ఆంధ్రీకరించమని రామచంద్రమూర్తియే అనుజ్ఞ ఇచ్చారు. ఆయనకి ఆదేశించారు. అందుకే ఇందాక మనం చెప్పుకున్నట్టు పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరుండు గాద పలుకగనేలా. ఎందుకయ్యా నువ్వు భాగవతం చెప్పుకుంటున్నావు? అసలు భాగవతం ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇందాక అనుకున్నాం కృష్ణుడి రూపమే భాగవతం. కానీ పోతన గారు చెప్తున్నారు భాగవతం తనెందుకు చెప్పుకుంటున్నారు? శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, కైవల్యం కోసం చెప్పుకుంటున్నా అన్నారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంభ్రంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విరస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన టింబకున్ అన్నారు. అంటే కైవల్యం కోసం చెప్పుకుంటున్నాను అని ఆయన చెప్పారు. అంటే భాగవతము చెప్పడం సాహసమే ఎంతటి వారికైనా. ఎందుకంటే భాగవతానికి ఇంకో పేరుంది, పరమహంస సంహిత అని. అంటే యతీశ్వరులు ఎవరైతే సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అన్నిటినీ పరిత్యజించి వేదాంతాన్ని నిత్యము శ్రవణం చేస్తూ మననం చేస్తూ నిధిధ్యాసనం చేస్తూ ఉంటారో అటువంటి వారు కూడా భాగవత గ్రంథాన్ని వాళ్ళు నిత్యం పఠనం చేస్తూ ఉంటారు. అది పరమహంస సంహిత భాగవతం అనే గ్రంథం. అటువంటి భాగవతాన్ని పోతన గారంతటి వారు చెప్తూ భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా తమ్మి చూలికైనా విభుత జనుల వలన విన్నంత కన్నంత తెలిసి వచ్చినంత తేట పలుతూ. అంటే భాగవతం చెప్పడం సాధ్యం కాదు, అది సాహసమే. కానీ స్వామిని అనుగ్రహం చేత విన్నది, తెలుసుకున్నది, పెద్దల చేత మహాత్ముల దగ్గర తెలుసుకున్నది అది చెప్తాను అని ఆయన సెలవిచ్చారు. అటువంటి భాగవతంలో 12 స్కంధముల్లో అంబరీషోపాఖ్యానము ఒక ముఖ్య ఉపాఖ్యానం. అది 9వ స్కంధం అంటే 9వ స్కంధంలో వస్తుంది. ఈ అంబరీషోపాఖ్యానము ఈ 9వ స్కంధంలో వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తారంటే వంశ చరిత్రలు వర్ణిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం సుఖ బ్రహ్మ పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు అని. అలా 8వ స్కంధాలు 8 స్కంధాలు దాటాయి. గజేంద్ర మోక్షం అన్ని మహాత్ముల కథలన్నీ భాగవతోత్తముల కథలన్నీ జరుగుతున్నాయి. గమనిస్తే 9 స్కంధాలు భాగవతోత్తముల గురించి చెప్తారు. అంటే భక్తుల గురించి వింటే ఆ జీవుడికి సంస్కారం ఏర్పడి అర్హత పొంది 10వ స్కంధంలో కృష్ణ పరమాత్మ గురించి తెలుసుకుంటాడు. అంటే స్వామి వారి గురించి తెలుసుకోవాలంటే ముందు భక్తుల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ భక్తి మనలో ఉద్భవించాలి. భాగవతం ఎందుకు వినాలి అంటే మనలో భాగవతం బాగవుతాం భాగవతం అంటేనే బాగవుతాం అని ఉంది. అంటే భాగవతం ఆ నామం చెప్తూ ఉంటేనే జీవితాలు బాగవుతాయి. భాగవతం శ్రవణ మాత్రం చేత ముక్తిని ప్రసాదించింది. మోక్షం లభించడమే చాలా కష్టం. మోక్షము అంటే విడుదల, బ్రహ్మ విద్య అంటే బ్రహ్మ జీవైక్య బ్రహ్మ సిద్ధి కలగాలి. జీవుడు బ్రహ్మముతోటి ఐక్యం అవ్వాలి మోక్షం అంటే. అటువంటిది శ్రవణ మాత్రం చేత కలుగుతోంది భాగవతం అందిస్తోంది. అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు చెప్తూ 8 స్కంధములు దాటి 9వ స్కంధంలోకి ప్రవేశించగా చెప్తున్నాడు సుఖబ్రహ్మ, నా భాగా అంబరీషో భూత్ మహాభాగవత కృతి నా స్పృశత్ బ్రహ్మశాపోపి ఎన్న ప్రతిహత క్వచిత్ అంటున్నాడు. అంటే నాభాగుడు యొక్క కుమారుడు. మనం నిత్యము సంకల్పం చెప్పుకునేటప్పుడు వైవస్వత మన్వంతరం మనం చెప్పుకుంటూ ఉంటాం. వైవస్వత మన్వంతరే 28 మహాయుగే కలియుగే ప్రథమ పాదే అని మనం సంకల్పంగా చెప్తాం. ఇప్పుడు జరుగుతున్నది వైవస్వత మన్వంతరం. అంటే వైవస్వత మనువు యొక్క పుత్రుడు నభగుడు. నభగుడికి జన్మించిన వాడు నాభాగుడు. ఆ నాభాగుడికి పుట్టినవాడే అంబరీష చక్రవర్తి. అంటే వైవస్వత మనువుకి మునిమనవడు.
అంబరీష మహారాజు. ఎలాంటి ఇప్పుడు కథ ఎలా చెప్తున్నారు సుఖబ్రహ్మ, నాభాగాత్ అంబరీషోభూత్ మహాభాగవత కృతి. అంటే నాభాగుడికి పుట్టిన ఈ అంబరీష మహారాజు మహాభాగవతోత్తముడు, కృతి పుణ్యాత్ముడు. నాస్పృశ బ్రహ్మశాపోపి, ఆయనకి బ్రాహ్మణ శాపం వచ్చిందంట. ఎవరో బ్రహ్మశాపం అంటే శపించారు ఆయన్ని. ఎవరిని? అంబరీష మహారాజు. నాస్పృశ బ్రహ్మశాపోపి, బ్రహ్మశాపం పెట్టినప్పటికీ ఆయన స్పృశించలేదు, శాపం ఆయన మీద పనిచేయలేదంట. ఎన్న ప్రతిహత క్వచిత్, అంటే శాపం ఎవరికైనా పెడితే ఫలించకుండా ఉండదు. ఈ కథ ఎవరికి చెప్తున్నాడు? పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? సుఖమహర్షి చెప్తున్నాడు. ఆ పరీక్షిత్ మహారాజు కూడా శాపం కలిగింది, అందుకే భాగవతం వింటున్నాడు. అంటే ఇప్పుడు కుతూహలం ఏం కలుగుతుంది పరీక్షిత్ మహారాజుకి? బ్రాహ్మణుడు నాకు శాపం పెడితే తగిలింది, 7 రోజుల్లో మరణిస్తానంటే నేను మరణించబోతున్నాను 7 రోజులు, అందుకే ఆశ్రయించాను సుఖబ్రహ్మని. కానీ ఈయన చెప్తున్న ఉపాఖ్యానం ఎలాంటిది? నాస్పృశత్ బ్రహ్మశాపోపి, అంటే బ్రహ్మశాపం పెడుతూ ఇచ్చినప్పటికీ ఆయన మీద ఎటువంటి ప్రభావం చూపించలేదంట. వెంటనే వినేవాడికి ఏమనిపిస్తుంది అంటే, నాకు ఏదో అనారోగ్యం వచ్చింది, దీనివల్ల ఏదో ప్రమాదం, వాడెవడికో ఇలాంటి అనారోగ్యం వచ్చింది కానీ ఏమీ కాలేదు, బయటపడ్డాడంటే మనం వెంటనే తెలుసుకోవాలన్న కుతూహలం కలుగుతుంది. వెంటనే కుతూహలం పుట్టింది ఎవరికి? పరీక్షిత్ మహారాజుకి. అదేమిటి, నాకు శాపం పెడితే నేనేమో 7 రోజుల్లో మరణిస్తున్నాను, మరి ఆయనకి ఏదో శాపం పెడితే ఆయనకి నా అసలు స్పృశించలేదా, ఇదేమిటో తెలుసుకోవాలి అని చెప్పి వెంటనే గురువు గారిని తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువు ఏదైనా ఒక మాట చెప్తే శ్రద్ధతో భక్తితో విని మళ్ళీ పరిప్రశ్న వేయాలి. పరిప్రశ్న వేస్తేనే జ్ఞానం వస్తుంది. ఆ పరిప్రశ్న వల్లనే మనకి రామాయణ భారత భాగవతాది గ్రంథాలు వచ్చాయి. అటువంటి పరిప్రశ్న వేశాడు. ఏమని? భగవన్, అంటే గురువు గారిని సంబోధిస్తున్నాడు. భగవన్ శ్రోతుమిచ్చామి, నాకు వినాలని కుతూహలం కలుగుతోంది. రాజర్షి తస్య ధీమతః, ఎవరా రాజర్షి? మీరు అంబరీష్ మహారాజు అన్నారు కానీ శాపాన్ని దాటాడు అంటే ఆయన ఋషితుల్యుడు. రాజర్షి తస్య ధీమతః అంటే భగవన్ శ్రోతుమిచ్చామి రాజర్షే తస్య ధీమతః నప్రాభూత్ యత్ర నిర్ముక్తో బ్రహ్మదండో దురత్యయ, అంటే బ్రహ్మశాపము తనకనే ఉద్దేశించి చెప్పినప్పటికీ ఆ బ్రహ్మశాపం తన మీద పని చేయలేదు. ఇది ఏమిటో నాకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది, దయచేసి అనుగ్రహించి నాకు చెప్పండి, అంబరీష్ మహారాజు గురించి చెప్పండి, వివరంగా చెప్పండి అని అడిగారు. వెంటనే చాలా సంతోషించి సుఖబ్రహ్మ మొదలు పెడుతున్నారు. అంబరీషుడు ఎలాంటి వాడంటే, అంబరీషో మహాభాగః, అంబరీషో మహాభాగః సప్తద్వీపవతీం మహీం, ఆయన 7 ద్వీపములను పరిపాలించే రాజు. అంటే మనది జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే, మనది ఉన్నది జంబూ ద్వీపం. అలాంటి 7 ద్వీపాలు ఉన్నాయి. అటువంటి 7 ద్వీపాలని పరిపాలించే రాజు, అలాంటి చక్రవర్తి అంబరీష్ మహారాజు. అలాంటి అంబరీషో మహాభాగః సప్తద్వీపవతీం మహీం అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి. ఎలాంటి వాడంటే అంబరీష్ మహారాజు 7 ద్వీపములను, అంటే సమస్త భూమండలాన్ని సమస్తము పరిపాలిస్తూ అటువంటి వాడికి అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా, వ్యయము అంటే ఖర్చు అవుతూ ఉంటుంది, అటువంటిది అవ్యయం. అవ్యయం అంటే ఎంత ఖర్చు పెట్టినా అవ్వనిది అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా, అంటే తను నిత్యము దాన ధర్మాలు ఎన్ని చేస్తున్నప్పటికీ ఆ శ్రియం, ఆ సంపదలు అలాగే ఉండేవంట. అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా ఎలా ఉంటాయి? ఇప్పుడు నా జేబులో 10 రూపాయలు ఉంది, ఎవరికో 5 రూపాయలు దానం చేస్తే 5 రూపాయలే ఉంటాయి. కానీ అంబరీష్ మహారాజ్ గురించి చెప్తే ఏం చెప్తున్నారు? ఎంత దానం చేస్తున్నాడో అంత తిరిగి వస్తోందంట. అంతటి మహాభాగవతోత్తముడు, అంటే భగవంతుని యొక్క సంపూర్ణ కృప ఉంది. ఎవరికైతే భగవంతుని యొక్క ఎవరికైతే స్వామి కృప ఉంటుందో లక్ష్మి వాళ్ళ సొత్తు, లక్ష్మి అక్కడే ఉంటుంది. అందుకే అవ్యయాంచ శ్రియం లబ్ధ్వా విభవం చాతులం భువి. అంబరీషు గురించి చెప్తూ ఏమన్నారంటే, అతనికి ఇంకా తుల్యమైన వాడు ఎవరూ లేరు, అంతటి కీర్తిని సంపాదించాడు అంబరీషుడు. మనం ఈ పేరులో ఏదైనా గ్రంథం చదువుకునేటప్పుడు, మహాత్ముల గురించి వినేటప్పుడు ఆ పేరు ఎందుకు పెట్టారో కూడా తెలుసుకుంటే, అంటే ఆ పేరు బట్టి, ఇప్పుడు రాముడు రామ అని పేరు పెడితే మామూలుగా ఏమనుకుంటాం, వాడికి కాస్త రాముని అంత చక్కటి గుణాలు ఉన్నాయి, అలా ఉండాలి అని ఆశిస్తాం. అంబరీషుడు ఎలాంటి వాడంట? అంబరీష అంటే దాని అర్థం ఏంటి? అంబరము ఈశ. అంబరము అంటే ఆకాశము, ఆకాశమంత విస్తృతమైన జ్ఞానము కలిగిన వాడు అంబరీష, అంబరీషుడు. ఇంకో అర్థం ఏం చెప్పారు? అంబాలికం రీషం నశ్వరమితి జ్ఞానం యస్యాసో అంబరీష, అంటే అంబాలికం రీషం నశ్వరమితి జ్ఞానం, అంటే ఆ తల్లి తండ్రి ఈ సంసారము ఈ సంపదలు ఇవన్నీ శాశ్వతము కాదు, పరమాత్మ యొక్కడే శాశ్వతుడు అన్న జ్ఞానము కలిగిన వాడు.
మాటకి చెప్పేవాడు కాదు, అంటే ఏదో మాటల్లో సందర్భవశాత్తు చెప్పినవాడు కాదు, జీర్ణమైంది. అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో స్పష్టంగా జ్ఞానం కలిగిన వాడు అంబరీషుడు. అంబర మనకి సంస్కృతంలో బాని వాణి కాస్త మార్చుకోవచ్చు, అందుకే బృందావనం వృందావనం రెండు అంటాం, బృందా అంటాం బృందావనం అంటాం. అలా అంబర అంబర, అమ్మ అంటే విష్ణుమూర్తి, వర అంటే శ్రేష్ఠుడు, విష్ణుమూర్తియే సర్వశ్రేష్ఠుడు అన్న జ్ఞానము కలిగిన వాడే అంబరీషుడు. అంటే మనకి పేరు బట్టి తెలుస్తోంది ఏంటి అంటే సాక్షాత్తు అంటే నిత్య అనిత్య వస్తు వివేకం, ఏది నిత్యము, దేన్ని పట్టుకోవాలి, దేన్ని పట్టుకుంటే తరిస్తాము అన్న జ్ఞానం స్పష్టంగా తెలిసిన వాడు అంబరీషుడు. వివేకానికి కావాల్సింది ఏది అంటే వైరాగ్యం. వైరాగ్యం లేనిదే వివేకం నిలబడదు. మనకి వైరాగ్యం వస్తూ ఉంటుంది. ఎందుకు? ఏదైనా శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటూ ఉంటాం. అంటే వైరాగ్యం ప్రతివాడికి వస్తుంది. ఎవరైనా కాస్త పరుషవాక్యాలు మాట్లాడితే ఇంకెప్పుడు వాళ్ళ విషయాల్లో మనం కలుగజేసుకోకూడదన్న వైరాగ్యం అందరికీ కలుగుతుంది. కానీ మనకు కలిగే వైరాగ్యం క్షణికం, అది నిలబడదు. ఎందుకు అంటే ఆ వైరాగ్యానికి వెనకాల వివేకం లేదు. ఆ వైరాగ్యానికి వివేకం జోడైతే ఆ వైరాగ్యం స్థిరపడుతుంది. అటువంటి జ్ఞాన సంపన్నుడు అంబరీషుడు అని చెప్తూ మేనేతి దుర్లభం పుంసాం సర్వం తత్ స్వప్న సంస్థుతం. ఆ వైరాగ్యముతోటి నిలబడి ఈ సంపదలు, ఈ తనకి లభించే ఈ రాజ్యం ఇదంతా స్వప్న సంస్థుతం అనుకున్నారంటే ఇదంతా శాశ్వతము కాదు. నిద్రలో కళ వచ్చింది, కళలో గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యాడు. వాడు గొప్ప ఐశ్వర్యవంతుడు అయ్యాడు కదా అని పొంగిపోతాడా? ఏమి పొంగిపోడు. ఎందుకంటే వాడికి తెలిసి ఇది కళ నిజం కాదు అని. అలా జరుగుతున్న ఈ సంపాదించిన ఈ రాజ్యాన్ని, సంపదలు ఇదంతా శాశ్వతము కాదు, స్వప్న సంస్థుతం అన్నాడు. ఎలా వచ్చిందంతటి వైరాగ్యం అంటే చెప్తున్నారు, వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు. అంటే పట్టుకున్నది ఎవరినంటే వాసుదేవుడు. ఎవడైతే భగవంతుడి మీద ప్రీతి పెరుగుతూ ఉంటుందో వాడికి విషయ ప్రీతి తగ్గుతూ ఉంటుంది. ఒకటే లెక్క ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, విషయ ప్రీతి పెరిగే కొద్దీ భగవత్ ప్రీతి తగ్గుతుంది, భగవత్ ప్రీతి పెరిగే కొద్దీ విషయ ప్రీతి తగ్గుతుంది. మనకి మనమే రోజు నిత్యము వేసుకుంటూ ఉండాలి. ఏమిటి? నాకు విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ కలుగుతుందా, భగవంతుడి పట్ల ఆసక్తి ఎక్కువ కలుగుతుందా? యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మనం చూసేది భగవంతుడికి సంబంధించిన అక్కర్లేని విషయాలు ఎక్కువ చూస్తున్నానా, దాన్ని బట్టి విషయ ప్రీతి ఉందా భగవత్ ప్రీతి ఉందా అన్నది మనకు మనమే చూసుకోవచ్చు. విషయ ప్రీతి పెరుగుతోంది అంటే భగవంతునికి దూరం అవుతున్నట్టు, భగవత్ ప్రీతి పెరుగుతోంది అంటే విషయాలకు దూరం అవుతున్నట్టు. విషయాలకు దూరం అవుతున్నాము అంటే వైరాగ్యం వస్తుంది. చాలా మంది ఏమంటారంటే ఇప్పుడు ఇలా ప్రవచనాలు చెప్తుంటే వీడికి ఏదో పెద్ద వైరాగ్యం వచ్చేసింది అని. అలా వైరాగ్యం ఏం వచ్చేది ఎవరికి? వైరాగ్యము చాలా రావాలి అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు, అంటే భక్తి తర్వాత జ్ఞానం తర్వాత వైరాగ్యం. అంటే వైరాగ్యం చాలా చిట్ట స్థితి, చిట్ట చివరి స్థితి. అది పొందాలంటే చాలా కష్టం. వివేకానందుడు అంటాడు, వైరాగ్యం డజంట్ కమ్ బై డ్రాప్, ఇట్ కమ్స్ బై ఫ్లడ్ అంటాడు. అది ఒక్కసారిగా అలా వస్తుంది. వైరాగ్యం అనేది రావాలి, అది అడగాలి భగవంతుడు. అలా ఏమి ఇలా మాట్లాడటం వల్ల, నాలుగు ప్రవచనాలు చెప్పడం వల్ల వైరాగ్యం వచ్చేది. ఆ వైరాగ్యం రావాలని మనం నిత్యం భగవంతుని ప్రార్థించాలి. అలా వచ్చినవాడు అంబరీషుడు. అందుకే వాసుదేవే భగవతి తద్భక్తేషు చ సాధుషు. అటువంటి భక్తి కలిగిన వాడు. ప్రాప్తోభావం పరం విశ్వం ఏనేరం లోష్టవత్ స్మృతం. అంటే మొత్తం ఇదంతా ఒక మట్టి పెట్ట, ఒక చిన్నపిల్లవాడు వెళ్తున్నాడు అనుకోండి, ఒక వజ్రం ఏదో ఒక బంగారం ఏదైనా కింద పడితే దాని విలువ తెలియని వాడు అదేదో ఆడుకుని మట్టి రాయి అనుకుని వెళ్ళిపోతాడు. అదే విలువ తెలిసిన వాడు దాన్ని జాగ్రత్త పరుస్తాడు. అంటే అంబరీష్ మహారాజుకి ఎలాంటి స్థితి పొందాడు అంటే, అంత సంపదలు ఉన్నప్పటికీ, రాజ్యం ఉన్నప్పటికీ ఇదంతా స్వప్న సంస్కృతం, అశాశ్వతం, ఇది మట్టితో సమానం అన్న జ్ఞానాన్ని పొందాడు. ఇంత జ్ఞానం పొందాడు అంటే అసలు అంబరీషుని యొక్క మనస్తత్వం ఎలాంటిది? ఈ ప్రవచనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అంబరీషుడి గురించి విని చాలా బాగుంది అని చెప్పుకుని వెళ్ళిపోవడం కదా. అంబరీషుడు చాలా గొప్పవాడు, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. అంబరీషుడు గొప్పవాడని మనం చెప్పినా చెప్పకపోయినా గొప్పవాడే, ముక్తి పొందాడు. అంబరీషుడిలాగా నేను ఎలా అవుతానన్నదే మనం తెలుసుకోవాలి. ఈ ప్రవచనం నుంచి మీరందరూ కీ టేక్ అవే అంటారు. అంటే ఏం తీసుకెళ్ళాలి అంటే, నేను అంబరీషుడిలా ఎలా అవ్వాలి, అలా అయితే నాకేం వస్తుంది, ఈ రెండు మనం చూసుకోవాలి. అంబరీషుడు ఎలాంటి వాడు అనేది ఆయన మనస్తత్వం చెప్పడానికి, అంటే ఆయన క్యారెక్టర్ చెప్పడానికి పోతన గారు ఒక చక్కటి పద్యం చెప్పారు. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద, పలుకులు హరిగుణ పఠనమంద, కరములు విష్ణుమందిరమార్జనములంద, శ్రవములు హరికథా శ్రవణమంద, చూపులు గోవింద రూపవీక్షణమంద, శిరము కేశవ నమస్కృతులయంద,
పదములీశ్వర గేహ పరిసర్పణములంద కామంబు చక్రికై కర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రానమసురారి భక్తాంగ్రి కమలమంద రసన తులసీ దళములంద రతులు పుణ్య సంగతులయంద ఆ రాజచంద్రమునకు అని చెప్తున్నారు. ఈ పద్యము కంఠస్థం చేయాలి. ఎందుకు అంటే ఇది మనకి నిత్యము చెప్తూ ఉంటుంది. అంబరీషుడు ఎలా ఉన్నాడు, నేను ఎలా ఉంటున్నాను, నేను అలా అవ్వాలంటే ఏం చేయాలి అంటే ముందర చెప్తుంది చిత్తంబు మధురిపు శ్రీపాదము లయంద. చిత్తంబు అంటే మనస్సు. మనసుని ఏం చేశాడంటే అంబరీషుడు చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద భగవంతుని యొక్క పాదాల మీద పెట్టాడంట. ఇక్కడే పెద్ద చిక్కు వచ్చేసింది. భగవంతుడి పాదాల మీద మనసు నిలిపాడు అన్నారు. నిలిపాడు అంటే నాకు నిలపాలనే ఉంది. నిలపాలని ఉంటే అది వినద్దు. మనసు చెప్తే వింటుందా? ఏది చెప్తే ఇప్పుడు ప్రవచనం అయ్యేదాకా ఎవ్వరు కోతిని గుర్తు తెచ్చుకోకండి అన్నాను. వెంటనే అదే గుర్తుకొస్తుంది. ఏది వద్దంటే అదే గుర్తు చేస్తుంది మనస్సు. ఎందుకంటే దానికి అంత సంస్కారం మనం ఇవ్వలేదు. అటువంటి మనస్సుని భగవంతుడి మీద పెట్టాడు అంటున్నారు. భగవంతుడి మీద మనస్సు ఎందుకు పెట్టాలి అంటే అసలు మనస్సు అంటే ఏంటి అంటే సంకల్ప వికల్ప సంఘాతమే మనస్సు, ఆలోచనల పుట్ట. అటువంటి మనసు నిరంతరం ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అటువంటి మనస్సుని నియంత్రించాలి. నియంత్రించడం సాధ్యమా అంటే చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవదృఢం తస్యాహం విగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అర్జునుడు అంటున్నాడు మనస్సు ఎలాంటిదంటే చంచలం. చంచలం హి మన కృష్ణ. ప్రవచనం చెప్తున్నప్పటికీ అందరి మనసు దీని మీద ఏకాగ్రంగా లేవట్లేదు. వేరే వేరే ఇతర విషయాల మీద వెళ్ళిపోతుంది. కూర్చున్నాం ఇక్కడే కానీ మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అంటే మనస్సు గురించి చెప్తున్నా మనసు వినిపించుకోదు. ఎవరికైనా మనం వేరే వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు అంటే ముందు గొప్పలో చెవి పడేస్తాం. అరే వీళ్ళు నా గురించి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడో విందాము అని. కానీ ఎంత ఆశ్చర్యం అంటే మనసు గురించి చెప్తున్నా మనసు దాని గురించి అది విందు. అది ఇతరుల వాటి గురించి వింటుంది. ఎందుకంటే దానికి బాగుపడతామేమోనని భయం. వీడు ఎక్కడైనా ఒక మంచి మాట వింటే నేను బాగుపడిపోతానేమోనని మనసు వెంటనే ఇంకో చోట తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి మనసుని వెనక్కి తీసుకొచ్చి భగవంతుడి మీద పెట్టాలంటున్నారు. ఎలా అంటే కృష్ణుడితో చెప్తున్నాడు అర్జునుడు చంచలం హి మన కృష్ణ. కృష్ణ ఈ మనసు చాలా చంచలం. అది చెప్తే అసలు వినట్లేదు. ప్రమాది బలవత్ దృఢం. అది చాలా ప్రమాదకరమైనది. దానికి ఏ ఆలంబన ఇవ్వకపోతే అదే ఒక ఆలంబన వచ్చేసుకుంటుంది. అటువంటి మనస్సుని నియంత్రించడం వాయోరివ సుదుష్కరం. ఒక గాలిని ఒక వాయువుని బంధించడం ఎంత కష్టమో మనసుని బంధించడం అంత కష్టం అన్నారు. ఎవరికి చెప్తున్నాడు ఈ విషయం? సాక్షాత్తు పరమాత్మకే చెప్తున్నాడు. పరమాత్మ అవన్నీ కుదరదు చేయవలసిందే అని చెప్పట్లేదు, చేతులు ఎత్తేలేదు భగవంతుడు. భగవంతుడు మార్గం చెప్తున్నాడు. ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సమస్య ఉంది అంటే అది నీ భ్రమ అంటే ఇంకేం చేస్తాం? డాక్టర్ ఫస్ట్ విని ఆ సమస్య విని ఇది ఉందా అని చెప్పి ఒక ఎంపతి చూపించి ఒక మందు ఇస్తే మనకు తగ్గుతుంది. ముందు డాక్టర్ విశ్వసించాలి వీడికి రోగం ఉందని. నువ్వు చెప్పేది నీ భ్రాంతి అయ్యా అంటే వీడికి ఎవరికైనా చెప్తాడు. కానీ ఇక్కడ అర్జునుడు ఎవరికి చెప్తున్నాడు? కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మనస్సు చాలా చంచలమైనది. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అసంశయం మహాబాహో. నువ్వు చెప్తున్న విషయంలో అనుమానం ఏం లేదు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. నిజమే, మనస్సు చంచలమైనది, దుర్నిగ్రహం. దాన్ని నిలిపివేయడం అంత సులువు కాదు, చాలా కష్టం. కానీ ఇది దుస్సాధ్యం కానీ అసాధ్యం కాదు. కష్టమే ఒప్పుకున్నా కానీ అసాధ్యం కాదు. దానికి మార్గం ఉంది. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము చేత వైరాగ్యము చేత సాధించవచ్చు అన్నాడు. అసలు ఈ మనసుని ఎందుకు మనం నిలిపివేయాలి? ఎందుకు మనసుని ఒక సింగిల్ మైండ్ అంటే ఫోకస్డ్ గా ఏకాగ్రతగా మనసుని ఎందుకు చేయాలి? దాని అలా వదిలేయచ్చు కదా. అంటే వదిలేస్తే ఏమంటే మీరు మనసు గురించి ఎందుకు అంత చెప్తున్నారు? దాన్ని వదిలేస్తే మీకేంటి వచ్చిన నష్టం? నేను యూట్యూబ్ ఓపెన్ చేసుకుని ఏవో చూసుకుంటా, మీకు దానివల్ల సమస్య ఏంటి అంటే సమస్య నాకు కాదు జీవుడికే. ఎందుకంటే మనస్సు శరీరాన్ని జీవుడు విడిచిపెడుతున్నప్పుడు మనసు దేని మీద నిలబడి ఉంటుందో, మనసు జీవుడు శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు ఏ ఆలోచన ఆ జీవుడు స్మరిస్తాడో దానినే ఉత్తర జన్మ, దాన్నే భగవంతుడు తీసుకుంటాడు ప్రాతిపదికగా. అంటే ఇంకో జన్మలోకి తీసుకువెళ్ళడానికి మనసు దేని మీద నిలబడుతుందో అదే చూస్తాడు. అందుకే అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం. పొద్దున అర్చక స్వాములు కూడా చెప్పారు, అంతకాలేచ మామేవ స్మరణ్ ముక్త్వా కలేవరం యఃప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంటే అంత్యకాల సమయంలో మనసు దేన్ని స్మరిస్తూ ఉంటుందో దాన్ని బట్టి జన్మని వస్తుంది. దాన్ని బట్టే జన్మ. మనం జీవితాంతం ఏం చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉండదు.
చిట్ట చివరి క్షణంలో ఊపిరి జీవుడు పట్టుకునే ప్రాణం ఎప్పుడైతే నిష్క్రమిస్తుందో శరీరంలో నుంచి మనసు దేన్ని పట్టుకుని ఉంటుందో ఆ ఆలోచనని ఆధారం చేసుకుని ఉత్తర జన్మనిస్తాడు. ఏమంటే అప్పుడు జన్మని లభిస్తున్నప్పుడు అప్పుడు భగవంతుని స్మరిస్తే సరిపోతుంది కదా అంటే, సుఖంగా ఉన్నప్పుడే స్మరించలేని వాడు దుఃఖంగా అంటే 1,00,000 తేళ్లు కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుందంట జీవుడు శరీరాన్ని విడిచిపెడుతున్నప్పుడు. అంత బాధ కలుగుతున్నప్పుడు మనకి భగవంతుని పైన మనసు ఎలా నిలబడుతుంది? నిలబడదు. దానికి అభ్యాసం చేయాలి. అందుకే అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసము చేయడం వల్లే మనసుని భగవంతుడి పైన పెట్టగలం. అంటే అభ్యాస నిరంతరం మనసు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని మళ్ళీ తీసుకొచ్చి భగవంతుడి మీద పెడుతూ ఉండాలి. అందుకే మనకి పెద్దలు కూడా మహాత్ములు అందరూ చెప్పింది ఇదే. మీరందరూ వినే ఉంటారు. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసి లసతు మమ నిత్యం. ఏం చెప్తున్నారు అందులో? గరుడ గమన అంటే గరుత్మంతుడిని అవరోధించి వెళ్తున్న ఓ శ్రీ మహావిష్ణువ, గరుడ గమన తవ చరణ కమల. అక్కడ చెప్పింది అదే, భగవంతుని పాదాల మీద మనసి లసతు మమ నిత్యం, నా మనసు నిరంతరము దానిపైన ఉంచాలి, ఉండుగాక. ఉంటే ఏమవుతుంది? మమ తాపమపా గురుదేవ, మమ పాపమపా గురుదేవ. అంటే నా యొక్క తాపాన్ని పోగొట్టు, నా యొక్క పాపాన్ని పోగొట్టు అంటున్నారు. తాపము పాపము అంటే మనకి తాపము అంటే సంసారం పట్ల తపన ఉంటే తాపం, భగవంతుడి పైన తపన ఉంటే తపస్సు. తాపం మనందరికీ ఉంది, మనకి అది కొత్తగా నేర్చుకోకర్లేదు. ఆ తాపం సంసారం పట్ల చూపిస్తే తపన, సంసారం పట్ల చూపిస్తే తాపం కలుగుతుంది. అదే తపన భగవంతుడి పైన చూపిస్తే తపస్సే అవుతుంది. అంటే ఆ తాపము పోగొట్టమంటున్నాడు. మమ తాపమపా గురుదేవ అంటే భగవంతుడి పైన మనసు నిలబెడితే తాపం పోతుందంట. తాపం వల్లే దుఃఖము. తాపము అంటే దుఃఖము. ఆ దుఃఖానికి కారణం ఏది? పాపం. అందుకే మమ తాపమపా గురుదేవ ముందర చెప్పి తర్వాత మమ పాపమపా గురుదేవ. ఏ దుఃఖం కలగడానికి పాపము కారణమైందో ఆ పాపాన్ని కూడా పోగొట్టు. ముందు దుఃఖాన్ని తీ, దుఃఖానికి కారణమైన పాపాన్ని తీ. అంటే భగవంతుని పాదాలను ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది అంటే ముందు తాపము పోతుంది, తర్వాత పాపము పోతుంది. అంటే అది జరగాలి అంటే మనం నిరంతరం ప్రయత్నపూర్వకంగా భగవంతుని మీద మనసు నిలబడేటట్టు చేయాలి. అందుకే మనకి పూర్వపు కాలంలో ఈ చలనచిత్రాల్లో కూడా ఈ పాటలు మనసు గురించి చక్కగా చెప్పేవారు. సన్నుతి సేయవ మనస ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి సేయవ మనస అని చెప్తూ ఆదిదేవుని పాద సేవే భవపయోధికి నావా అన్నారు. ఆదిదేవుని పాద సేవే భవపయోధికి నావ. భవపయోధి అంటే ఈ సంసారం అనే సముద్రాన్ని దాటించే నావ భగవంతుని యొక్క పాద సేవయే అని ఎవరు చెప్పినా, ఏ భాషలో చెప్పినా, ఏ రకంగా చెప్పినా చెప్పేది ఒకటే. భగవంతుని పట్ల మనస్సు భగవంతుని పాదాల మీద పెట్టు, అదే నిన్ను తరింపజేస్తుంది. ఇది మనకి చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద. అంటే ఒక్క వాక్యము అంబరీషుడు సాధించాడు అంటే దాని వెనకాల ఎంత సాధన ఉందో. అంటే అలాంటి స్థితి పొందాడు అంబరు. పలుకులు హరిగుణ పఠనమంద. నోరు తెరిచి మాట్లాడితే ఏం మాట్లాడేవాడంట? హరిని కీర్తిస్తూ ఉండేవాడంట. మన లోకంలో హరిని తప్ప అందరినీ కీర్తిస్తూ ఉంటాం. మన ఆఫీస్కి వెళితే మన పై అధికారి వాడిలో ఏ లక్షణం లేకపోయినా వాడిని కీర్తించినంతగా ఇంకెవరిని కీర్తించడం. ఎందుకు అంటే వాడు ఏదో ప్రమోషన్ ఇస్తాడనో, డబ్బులు పెంచుతాడనో ఏదో రకంగా కీర్తిస్తూ ఉంటాం తప్ప భగవంతుడిని కీర్తించాం. ఎందుకు హరిని కీర్తించాలి అంటే, హరి అంటే అర్థం ఏంటి? హరి అను 2 అక్షరములు హరించును పాతకంబు అంబుజనాభ. హరిని నామ మహత్యము హరి అను పొగడంగా వసను హరి శ్రీకృష్ణ. అంటే హరి 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 అంటూ ఉంటే చేసిన పాపములన్నీ పోతూ ఉంటాయంట. అందుకే మనిషికి గొప్ప వరం ఏంటి అంటే మాట. ఆ మాటని మనము పాపాలు ఎక్కువ చేయడానికి వాడేది కూడా మాటే. మన మాట వల్లే, నోరు వల్లే ఎక్కువ పాపాలు చేస్తుంటాం. ఇంకొకరిని బాధ పెట్టేటట్టు మాట్లాడటం అలా ఎప్పుడు మనం చేయకూడదు. అందుకే మాట ఎలా ఉండాలి అని కూడా శాస్త్రం చెప్తుంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్ సత్యమ ప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, ఏష ధర్మ సనాతన. అంటే ఎలా చెప్పాలంట మాట? మనం ఎలా మాట్లాడాలి? సత్యం బ్రూయాత్, ఎప్పుడు సత్యమే పలకాలి. అది ఎలా ఉండాలి? ప్రియం బ్రూయాత్, అది అవతల వాళ్ళకి వినేటట్టుగా ఉండాలి. కఠినంగా మాట్లాడితే ఎవరు వినరు. ప్రియంగా మాట్లాడాలి, సత్యమే చెప్పాలి. అలా ప్రియంగా మాట్లాడాలి కదా అని అసత్యం చెప్పకూడదు.
సత్యమే చెప్తున్నాను కదా అని అప్రియంగా చెప్పకూడదు. అంటే మాటకి ఎన్ని నిర్బంధనాలు, ఎన్ని కట్టుదిట్టు చేశారంటే, ఎందుకంటే మాట అలా మాట్లాడేస్తూ ఉంటాం, మనం కంట్రోల్ చేసుకోలేము, మాటని అదుపులో పెట్టుకోలేము, మనసుని అదుపులో పెట్టుకోలేము, ఎందుకంటే అది సూక్ష్మంగా ఉంది, మాట స్థూలంగా ఉంది. కనీసం కాస్త మౌనంగా పాటించవచ్చు, కానీ మనం ఉండలేము. మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కర్లేని మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం, దానివల్ల పాపాలను ఎక్కువ చేస్తూ ఉంటాం. ఆ మాట ద్వారా ఏం చేయాలంట, భగవంతుని కీర్తించాలి అన్న, అంటే ప్రయత్నపూర్వకంగా హరిగుణములు, అంటే పలుకులు హరిగుణ పఠనమంద. తర్వాత ఏం చెప్తున్నాడు, కరములు విష్ణు మందిరమార్జనములంద, అంటే చేతులతో విష్ణు మందిరాన్ని, అంటే దేవాలయాలని మనం మార్జనం అంటే శుభ్రం చేసి సేవ చేయాలి, కైంకర్య సేవ చేయాలి అంటున్నారు. అంటే శరీరం ఎందుకు ఇచ్చారు అంటే, మనం దేవాలయాలను సందర్శించి ప్రదక్షిణాలు చేస్తూ మన యొక్క ఏదో ఒక సేవ, భగవత్ సేవ చేయాలి. మనం గమనిస్తే మొదటి చెప్పింది చిత్తము మనస్సు, రెండోది చెప్పింది మాట, మూడోది చెప్పింది కర్మ అంటే చేతులు కరములు, అంటే త్రికరణములు మనోవాక్కాయములు, ఈ మూడిటిని భగవంతుడి మీద పెట్టు అని చెప్తున్నారు. శ్రవములు హరికథ శ్రవణమంద, అంటే వినేవి మంచి విషయాలు వింటూ ఉంటారు, హరికథ శ్రవణం. అందుకే మనకి భాగవతం ఎంత గొప్ప గ్రంథం అంటే, ఇందాకనే అనుకున్నాం, భాగవతం వింటూ మోక్షం పొందారు. అందుకే శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, నవవిధ భక్తుల గురించి చెప్తూ ముందర చెప్పింది శ్రవణమే. అంటే ముందు అసలు చెప్పిన విషయాన్ని వింటే తర్వాత దానిని మననం చేసుకోవాలి. విన్న విషయాన్ని ముందర వినడం, తర్వాత మననం చేసుకోవడం, తర్వాత మననం చేసుకున్న విషయాన్ని మనసులో నిలుపుకోవడం, నిధిధ్యాసనము అంటారు. వేదాంతంలో చెప్పింది శ్రవణ మనన నిధిధ్యాసనాలు, భక్తి మార్గాల్లో చెప్పింది శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం. ఎటు చూసినా శ్రవణం ముందు, అంటే ముందు చెప్పిన మాట వింటే తర్వాత దాన్ని ఎలా అమలు చేసుకోవాలో తెలుసు, చెప్తేనే విననప్పుడు. అందుకే ఈశ్వరానుగ్రహాత్ ఏవ పుంసాం అద్వైత వాసన అన్నారు. భగవంతుడి గురించి చెప్తూ ఉంటే వినాలి అన్న కుతూహలం ఉంటే సరిపోదు, చెప్పేవాడు కూడా దొరకాలి, చెప్పేవాడు దొరికిన వినే బుద్ధి కలగాలి. భగవంతుని అనుగ్రహం వల్ల అది వినినా దాన్ని మననం చేసుకోవాలి, ఆ విషయాన్ని మననం చేసుకున్న దాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవాలి. అంటే ప్రతి అడుగుకి భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప వాడు ఏది సాధించలేదు. అందుకు శ్రవములు హరికథ శ్రవణమంద. తర్వాత చూపులు గోవింద రూప వీక్షణమంద, అంటే భగవంతుని మూర్తిని నిరంతరం, అంటే మన ఇంద్రియాలతో, ఈ మొత్తం పద్యంలో చెప్తున్నది ఏంటి అంటే, ఏదో రకంగా నీ ఇంద్రియాలతోటి భగవంతుని సేవించు, ఆ భగవంతుని పైన నీ మనసు నిలిచేటట్టు చూసుకో. నీ ఇంద్రియాలు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో ఆ ఇంద్రియాలని నేను ఏ విధంగా భగవత్ సేవని చెయ్యగలను అనుకుంటున్నారు. శిరము కేశవ నమస్కృతులయంద, మనకిచ్చిన శిరస్సు అంటే భగవంతునికి మహాత్ముల యందు, అలాంటి పెద్దల యందు వంచి వాళ్ళకి నమస్కరించే సంస్కారం తెచ్చుకోవాలి. పదములు ఈశ్వర, అంటే మన దేవాలయాల్లో ప్రదక్షిణలు చేయడానికి కాళ్ళను ఉపయోగించడం. కామంబు చక్రి కైంకర్యం అంద, మన కోరిక ఏ కోరిక ఉండాలి అంటే భగవంతుణ్ణి పొందాలన్న కోరికని పెంచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఆ కోరిక పెరుగుతూ ఉంటుందో ఇతర కోరికలన్నీ తగ్గుతూ ఉంటాయి. సంగమచ్యుత జన తన సంగమంద, అంటే సంగము అన్నిటికంటే చాలా గొప్పది ఏంటి అంటే సంఘం. మనం ఎవరితోటి సంఘం అంటే ఎవరితోటి స్నేహంతో ఉంటున్నాం లేదా ఎవరితో కలుస్తున్నాం అన్నది. ఒక ఇనుప రాడ్డుని తీసుకుని నీళ్లతోటి ఎక్కువ ఉంచితే అది తుప్పు పట్టేస్తుంది, అదే అగ్నితోటి కలిపితే అది ఎలా కావాలంటే అలా వంగుతుంది. అంటే ఒక సంఘం చాలా గొప్పది. అందుకే శంకర భగవత్పాదులు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు. అంటే కేవలం సత్సంగం వల్ల మోక్షం ఎలా వస్తుందో చెప్తున్నారు. అంటే నువ్వు సంఘం మంచిది, సత్పురుషులతోటి సంఘం చేయాలి. ఏమంటే అస్తమాను సత్పురుషులు దొరుకుతారా? ఎప్పుడు గురువులు మహాత్ములు పక్కన నేను వెళ్ళి ఉండగలనా? వాళ్ళని దగ్గర వరకు వెళ్ళగలమా? ఎంతో మంది ఒక దేవాలయానికి అన్ని చోట్లకి రద్దీలు పెరిగిపోతున్నాయి. అలాంటి మహాత్ములు గురువుల దగ్గరికి నేను వెళ్ళి ఉంటాను అంటే ఎలా ఉండగలను? మరి ఎలా అలాంటి వాళ్ళతో సత్సంగం? అంటే సత్సంగం అంటే సత్పురుషులు ఒక్కరే అని కాదు, సద్గ్రంథాలు, రామాయణ భారత భాగవతాలు ఇలాంటి గ్రంథాలతోటి స్నేహం చేయాలి. సద్విషయాలు, మహాత్ములు చెప్తున్న విషయాలను వినాలి. అంటే రకరకాలుగా మంచి పుస్తకాలు చదవడం, మంచి కీర్తనలు వినడం, ఇవన్నీ సత్సంగం. ఆ సత్సంగం వల్ల ఏం కలుగుతుంది? నిస్సంగం కలుగుతుంది. నిస్సంగం వల్ల ఏమొస్తుంది? నిర్మోహత్వం, మోహం నశిస్తుంది. మోహక్షయమే మోక్షం. అలా మనకి సంఘం, సంగమచ్యుత జనతను సంగమంద అని చెప్తున్నారు.
అలా మిగతా అవయవాలతోటి కూడా భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎలా భగవంతుడి పైన మనసు ఇలా నిలిపాడయ్యా అంబరీషుడు. ఇంతకీ ఇదంతా చెప్పేది ఏంటి అంటే మనం ఇవన్నీ చెయ్యాలి అని, ఇవన్నీ చేసిన వాడు అంబరీష మహారాజు. ఇలా అంబరీషుడు తన యొక్క మనసుని భగవంతుడి పైన పెట్టి ఏం చేశాడు, మరి పనులన్నీ విడిచిపెట్టేసి నిరంతరం భగవంతుడి దగ్గరే కూర్చుంటే మరి ఇంట్లో సంసారం పనులు అన్ని ఎలా అవుతాయి? కర్మ కలాపమాత్మనః ఏవం సదా కర్మ కలాపమాత్మనః పరేధి యజ్ఞ భగవత్యధోక్షతే సర్వాత్మ భావం అన్నారు. అంటే కర్మ, ప్రతి కర్మ తనకి నిర్దేశించిన స్వధర్మం ప్రతిదీ చేసేవాడంట. కర్మ ఎలా చేయాలి, అసలు కర్మ ఎందుకు చేయాలి అంటే, కర్మ అంటే పని చేయకుండా ఎవరు ఉండలేరు. కానీ పని ఎందుకు చేయాలి అంటే చిత్తస్య శుద్ధయే కర్మ కృతజ్ఞస్య నివృత్తయే. కర్మ దేనికి అంటే చిత్తశుద్ధి కోసము. ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే అది చిత్తశుద్ధికి, దాని మూలం ఏమవ్వాలంటే చిత్తశుద్ధి కోసం ఈ పని చేస్తున్నాను అనుకోవాలి. చిత్తశుద్ధి కలగాలి అంటే ఏం చేయాలి అంటే రెండిటి వల్ల మనం కర్మ చేయడం వల్ల కర్మ లంపటంలో పడకుండా కర్మ నుంచి బయటకి రాగలం. కర్మనే పట్టుకుని కర్మ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అంటే మనకి భగవద్గీతలో స్వామివారు చెప్తారు, తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అంటే ఎలా ఆచరించాలంటే కర్మని అసక్త సతతం అంటే అటాచ్మెంట్ లేకుండా కర్మని చెయ్యాలి. అంటే ఒక కర్మ చేస్తున్నంతసేపు, ఇప్పుడు సాధన ఉంది, ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటారు, ఆ పని చేస్తున్నంతసేపు పని మీద బాగా చెయ్యాలన్న దృష్టి ఉండాలి తప్ప ఈ పని వల్ల నాకు ఏ ఫలితం వస్తుంది, దీనివల్ల నాకేం వస్తుంది అన్న ఫలాపేక్ష ఉండకూడదు. ఫలాపేక్ష లేకుండా కర్మని సాధిస్తే అలా వస్తుందా అంటే ఫలం ఎప్పుడు ఆశ కలిగిస్తూ ఉంటుంది. ఇది నేను చేస్తే ఇది నాకు ఏదైనా వస్తుందేమో అన్న ఆశ వస్తుంది, కానీ దాని నుంచి బయటకు రావడమే సాధన. అంటే ఫలాపేక్ష లేకుండా కర్మని సాధిస్తే అసక్తో హ్యాచరణ కర్మ అంటే ఆసక్తి లేకుండా అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏదోలాగా చేయడం కాదు, శ్రద్ధగా చేసి ఇది చేస్తే నాకంటూ చేసుకుంటే నేను ఎంత బాగా చేసుకుంటానో అంత బాగా కర్మని చేసి దాని ఫలితాన్ని నేను ఆశించకుండా ఉండడం. ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే మనకి తిరువన్నామలైలో అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి రమణులు ఉన్నారు. ఆయన దగ్గరికి ఒక ఆయన ఇలా భగవద్గీత అంతా నేర్చుకుని రమణాశ్రమానికి వెళ్ళారు. స్వామి కర్మయోగం చెప్తున్నారు, అందులో కర్మ చెయ్యాలి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకూడదంట, నేనే కర్మ చేస్తున్నాను అన్న కర్తృత్వం పెట్టుకోకూడదంట, అది అర్థం కాలేదు, అది ఎలా కుదురుతుంది స్వామి చెప్పండి అన్నారు రమణ మహర్షి. ఆయన ఏదో కొండపైన స్కందాశ్రమంలో ఉంటూ ఆ కొండపైన ఒక చెట్టు కొమ్మని తీసి దాన్ని సరి చేస్తున్నారు. అంతా సరిగ్గా లేకుండా దాన్ని ఒక కర్రలాగా తయారు చేసుకుంటే మెట్లు ఎక్కడానికి ఉపయోగపడుతుంది అన్నట్టుగా తయారు చేస్తున్నారు. పొద్దున 7ంటికి వెళ్ళాడు, ప్రశ్న అడిగాడు స్వామివారిని, స్వామి చెప్పండి అని. రమణ మహర్షి ఏం మాట్లాడేవారు కాదు, ఆయన ఎప్పుడు మౌనంగా ఉండేవారు. తన పని ఏదో తను చేసుకుంటున్నాడు, ఆ కర్రను ఏదో సరి చేస్తున్నాడు. 10 అయింది, మళ్ళీ ఇంకోసారి గుర్తు చేశారు, స్వామి ఆ కర్మయోగం కర్మ ఎలా చేయాలో అర్థం కావట్లేదు, ఫలితాన్ని ఆశించకుండా కర్మ ఎలా చేయాలి, నేనే చేస్తున్నానన్న భావం లేకుండా కర్మ ఎలా చేస్తాం, కొంచెం చెప్పండి అర్థమయ్యేటట్టు అన్నారు. ఏమీ మాట్లాడలేదు. 12 అయింది. ఈయన పొద్దున 7ంటికి వచ్చాడు, ఏమీ తాగలేదు తినలేదు, ఆకలి. ఈయనేమో చెప్పడు, మౌనంగా ఉన్నాడు. మళ్ళీ ఇంకోసారి స్వామివారిని అడిగారు. ఎన్నిసార్లు అడుగుతారు మహాత్ములు, స్వామి కాస్త సెలవు ఇవ్వండి, ఏం చేయాలో చెప్పండి, కాస్త వెళ్ళి మళ్ళీ నా పనులన్నీ చేసుకొని పొద్దున్న వచ్చేసాను, అన్ని వదిలేసి ఇక్కడే మీ దగ్గరే కూర్చుంటున్నాను, కాస్త సెలవిస్తే నేను మళ్ళీ నా పనుల్లోకి వెళ్తాను. ఏమీ లాభం లేదు. 2 అయింది. ఇంక ఉండలేకపోతున్నాడు, ఇంకా విసుగు వచ్చేసింది స్వామివారి మీద, ఇంకా కోపం వచ్చేసింది. ఆకలి కోపాన్ని పుట్టించి వెంటనే నా బుద్ధి పొరపాటే మీ దగ్గరికి వచ్చాను, ఏదో చెప్తారని పనులన్నీ ఆపేసుకున్నాను, ఉపయోగం ఏమీ లేదు, వెళ్ళిపోవడం మంచిది, అదేదో చదువుకోవడం అడుగుతాను, అసలు మనకేం సమాధానం లభించట్లేదు. వెంటనే అక్కడ మేకల్ని తోలుకుంటూ ఒక పిల్లవాడు కనిపించాడు. ఒక కర్ర లేదు ఆ పిల్లవాడి చేతిలో. మేకలన్నీ అటు ఇటు వెళ్ళిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాడు. ఈ స్వామివారి పొద్దున 7 మొదలు 2 వరకు ఒక కర్రని తయారు చేసుకున్నారు తను పట్టుకుని నడవడానికి. ఆ పిల్లవాడిని ఇలా పిలిచాడు, పిలిచి ఈ కర్రని ఇచ్చేసి అప్పుడు ఈయన అన్నాడు, అర్థమైంది నాకు అన్నాడు. అంటే తన కోసం చేసుకున్న కర్ర ఎవరి కోసం చేసుకున్నారు, తన కోసం చేసుకున్నారు. కానీ ఎవరికి ఇచ్చేశాడు, పిల్లవాడికి అవసరం అని చెప్పి ఇచ్చేశాడు. ఎలా ఇచ్చాడు, ఏడుస్తూ అయ్యో పొద్దు నుంచి కష్టపడుతూ చేశాను, వీడెవడో నా ముందు కనిపించాడు, వీడికి ఇవ్వాల్సి వస్తోంది, అటు వెళ్ళిపోయినా బాగుండేది, కళ్ళ కనిపించాడు, అలా అనుకోలేదు.
అంటే తను కష్టపడి కర్రను తయారు చేశారు. పొద్దున్న నుంచి ఏమీ తినకుండా కష్టపడి తయారు చేసిన ఆ కర్రే ఫలితం. తన కష్టానికి ఫలితం ఏదో కర్ర, తను ఉపయోగపడుతుందని. కానీ తనకు ఉపయోగపడే ఆ కర్రని అవతల వాడికి ఉపయోగం ఇంకా ఎక్కువ పడుతుందని ఆ పిల్లవాడికి ఇచ్చేసాడు. ఇతను అన్నాడు, అర్థమైంది. అంటే కర్మయోగము అంటే ఏంటి అంటే కర్తృత్వ భావము లేకుండా, అంటే నేనే చేస్తున్నాను, ఇది నా వల్లే జరుగుతోంది, నేను లేకపోతే ఏది జరగదు, అలా ఎక్కడా ఉండదు. మనం లేకపోయినా ఇంకా బాగా అవుతాయి అన్ని పనులు. మనం అది ఉత్తిన అహంకారం, మన వల్లే అన్ని అవుతున్నాయి, మనం లేకపోయినా ఆ కర్తృత్వ భావం లేకుండా కర్మ ఫలితం అంటే దీనివల్ల వచ్చే ఫలాపేక్ష లేకుండా చేస్తే తస్మాద్ అసక్త సతతం, ఎవరైతే కార్యం కర్మ సమాచార అసక్తో హ్యాచరం కర్మ, ఎవరైతే అలా ఆచరిస్తారో పరమాప్నోతి పూరుష, వాడు పరమ పదం పొందుతారని కృష్ణుడు చెప్తున్నాడు. అంటే కర్మని ఎలా ఆచరించాలో మనకు నేర్పించారు. అలా కర్మ చేసేవాడు అంబరీష మహారాజు. అంటే తను ఏది చెయ్యకుండా రాజ్య పరిపాలన, ఇందాక అనుకున్న సప్తద్వీపవతి మహిం, చిన్న ఉద్యోగం కాదు, మొత్తం భూమండలాన్ని ఏలుతున్నాడు, పరిపాలిస్తున్నాడు. అలాంటి వాడి మనస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు చిన్న చిన్న పనులు చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ స్ట్రెస్ చాలా లోనవుతూ, చాలా ఆత్మహత్యలు చేసుకుంటూ జనాలందరూ ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కాలంలో. అంటే ఇంత భూమండలాన్ని పరిపాలిస్తున్న వాడి యొక్క మనస్థితి ఎలా ఉందో చూడాలి. అంటే అంబరీషుడు ఏం చెప్తున్నాడు అంటే వైరాగ్యము పొందినవాడు అన్ని వదిలేసి వెళ్ళిపోవట్లే, వైరాగ్యం ఉన్నవాడు ఇంకా బాగా చేస్తున్నాడు. అందుకే భగవద్గీత ఎక్కడ చెప్పారంటే యుద్ధ రంగంలో చెప్పారు, అంతేగాని ఎక్కడో రిటైర్ అయిపోయిన వాళ్ళకి చెప్పలేదు కృష్ణుడు. అర్జునుడు యుద్ధం చేద్దామని అనుకున్నప్పుడు, మోహం కలిగి యుద్ధం చేయలేకపోతున్నప్పుడు సందిగ్ధలో పడితే తన యొక్క సంశయాలని తీర్చి నీ కర్తవ్యత నిష్ట స్వధర్మం నిధనం శ్రేయ పరధర్మో భయావహ, అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు అని చెప్పి కర్తవ్యాన్ని తనకి బోధించాడు కృష్ణుడు. యుద్ధ రంగంలో చెప్తే అర్జునుడు మొత్తం భగవద్గీత అంతా వినేసి ఇంకా నాకేమొద్దని సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోలేదు, యుద్ధం చేశాడు. అంటే భగవద్గీత కాలంలో అందరూ ఏమనుకుంటున్నారు, భగవద్గీత ఎప్పుడో పోతే పెట్టాలేమో, అప్పుడు పెట్టే గీతమేమో అది ఇంట్లో పెడితే అశుభమేమో అనుకుంటున్నారు. అంతకంటే అజ్ఞానం లేదు. భగవద్గీత కించిత ధీత గంగాజలవ కణికాపీత సకృతపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు శంకరులు. అంటే భగవద్గీత రోజు ఒక్క శ్లోకం చదివినా వాడికి ఎప్పుడుతో చర్చ ఉండదంట. అంటే ప్రతి వాడికి ఒకటితో మీటింగ్ ఖచ్చితంగా ఉంటుంది. నాకు వాడితో మాట్లాడడం ఇష్టం లేదు అంటే వాడు నా దగ్గరికి వస్తుంటే నేను పక్క సందులో నుంచి వెళ్ళిపోవచ్చు, వాడి మొహం చూడాలని ఇష్టం లేకపోతే. కానీ ఒకటితో మాత్రం వాళ్ళు తప్పించుకోలేమంటారు. ఎవరు అంటే యముడు. వాడు వస్తూ ఉంటే బాబాయ్ నేను రావద్దు అని చెప్పినా వెండు వచ్చి కూర్చుంటాడు. అలాంటి వాడితో మరి నాకు మీటింగ్ ఉండకూడదంటే ఏం చేయాలి, వాడి మొహమే నేను చూడకూడదంటే ఏం చేయాలి అంటే భగవద్గీత కించిత ధీత, కాస్త ఒక్క శ్లోకమైన భగవద్గీత రోజు చదవాలి. భగవద్గీత కించిత ధీత గంగాజలవ కణికాపీత, గంగాజలం కాస్తైనా లోపల పుచ్చుకోవాలి. గంగాజలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ, అంటే భగవంతుని నిత్యము ఆరాధించాలి. ఇలాంటి చేసిన వాడికి క్రియతే తస్య యమేన చర్చ, ఇంకా వాడికి ఎముడితో చర్చ ఉండదు అన్నారు. అంటే అలాంటి గ్రంథాలని మనం నిత్యం పఠనం చేస్తూ మనసుని సంస్కరించుకోవడానికి. అలా అంబరీష మహారాజు కర్తవ్యతా పాలన చేస్తూ వశిష్ఠాది మహర్షుల యొక్క పర్యవేక్షణలో ఎన్నో అశ్వమేధ యాగాలు చేశాడు. అలాంటి సరస్వతీ నదీ తీరాన్ని అశ్వమేధ యాగాలు చేస్తున్నాడు. యథారాజా తథా ప్రజ, ఆయన అలా ఉన్నాడని ప్రజలు ఎలా ఉన్నారంట, వాళ్ళందరూ కూడా నిరంతరము శృణ్వద్భిః ఉపకాయద్భిః ఉత్తమ శ్లోక చేష్టితం అన్నారు. అంటే నిరంతరం వాళ్ళు కూడా భగవంతుడి గురించే వింటూ, వాళ్ళు భగవంతుడి గురించి తనకున్న శక్తితోటి కీర్తిస్తూ కాలాన్ని గడుపుతూ ముకుందం హృది పశ్యతః, మనసులోనే భగవంతుని దర్శించే శక్తిని సంపాదించారంట. ఎవరు? అక్కడ ఉన్న ప్రజలు. అంటే రాజుగారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అందుకే మనకి ఒక చెప్తుంటారు, కూతురు చెడు అయినచో తల్లి తప్పు, కొడుకు చెడు అయినచో తండ్రి తప్పు, అశ్వంబు చెడు అయినచో అశ్వధారి తప్పు, ప్రజలు చెడు అయినచో ప్రభువు తప్పు. తల్లి పిల్లకి చెప్పుకోవాలి, తండ్రి కొడుకుకి చెప్పుకోవాలి. అంటే ఏదైనా మంచి కార్యం చేసేటప్పుడు కొడుకుని పక్కన పెట్టుకోమంటారు, ఎందుకంటే వీడు కూడా రేపు అలాంటి పనులు చేస్తాడు. తల్లి కూతురికి చెప్పాలి. అలా రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా ఉంటారు. యథా రాజా తథా ప్రజ. అందుకు రాజుగారు అలా ఉన్నారు, ప్రజలు కూడా అక్కడ అలా ఉండేవారు. అలా ఉండగా అంబరీష మహారాజు ఈ విధంగా ఉండగా తనకి ఒక స్థితి పొందేశాడు. స ఇత్తం భక్తి యోగేన తపోయుక్తేన పార్థివ స్వధర్మేణ హరిం ప్రీణం సంగాన్ సర్వాన్ శనైహి జహో. అంటే సంగముని భక్తి యోగము పొంది తృప్తి చెంది
సంఘాన్ని మెల్లిగా విడిచిపెడుతున్నాడంట. సంఘం ఒక్కొక్కటి. సంఘం విడిచిపెట్టడము అంటే ఇందాక మనం అనుకున్న విషయ ప్రీతి తగ్గించుకోవడం, విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోవడమే సంఘాన్ సర్వాన్ శనే మెల్లిమెల్లిగా తగ్గించుకుంటున్నాడు. ఇందాక అనుకున్నాం సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగం భాగవతోత్తములతో ఉన్న అంబరీష్ మహారాజు ఇప్పుడు ఏ స్థితి పొందుతున్నాడు? నిస్సంగత్వం. అంటే మెల్లిగా ఒక్కొక్క దాని పట్ల మెల్లిగా వెనక్కి తిరుగుతున్నాడు. గృహేషు దారేషు సుతేషు బంధుషు అంటే గృహముల పట్ల, భార్య పట్ల, ఇంటి పట్ల, సంపదల పట్ల, మహారాజు అశ్వముల పట్ల, ఏనుగుల పట్ల, ఆభరణాల పట్ల, ఆయుధాల పట్ల, దేని పట్ల అసన్మతి అన్నారు. అంటే ఇది నిత్యము కాదు అన్న ఎరుకతో ఉండేవాడంట. ఒక ఇంటికి ఒక ఆయా, ఒక తల్లి తండ్రి ఇద్దరు ఉద్యోగస్తులు. పిల్ల చంటి పిల్ల, ఆ పిల్లని చూసుకోవాలి. ఏం చేశారు? ఒక ఆయాన్ని పెట్టుకుంది తల్లి. ఎందుకంటే రోజు ఉద్యోగానికి వెళ్ళిపోవాలి, మరి ఎవరు చూస్తారు? దానికి ఆయాన్ని పెట్టుకుంది. ఆయా ఎలా చూసిందంటే తల్లి వలే చూసింది. పొద్దునే ఆ పాపకి ఏది కావాలో అన్నీ చేసింది, పాలిచ్చింది, సమయానికి ఆడిస్తోంది, అన్నీ చేస్తోంది. 4 అయింది సమయం. వెంటనే యజమాని వచ్చేసింది. యజమాని వచ్చేసరికి ఏం చేస్తుంది? పొద్దున్న నుంచి పిల్లతోటే ఆడింది అని ఆ పిల్లని యజమానురాలికి తల్లికి ఇచ్చేసి తను వెళ్ళిపోతుంది. అయ్యో పొద్దున్న నుంచి ఈ పిల్లతోటే ఆడాను, ఇంటికి వెళ్ళలేకపోతున్నానని బాధపడుతుందా? ఏం బాధపడదు. ఎందుకు? ఎంత ప్రేమగా చూసినా, ఎంత రోజు భోజనం పెట్టినా లోపల మాత్రం తెలుసు తన పిల్ల కాదని. వారి ఇంట్లో వాళ్ళ మీద వెళ్ళిపోతుంది మనసు, తన ఇంటికి వెళ్ళాలనుకుంటూ ఉంటుంది. అలాగే మనందరం కూడా అందరితోటి ప్రేమగానే ఉండాలి, కానీ మనసులో ఎప్పుడూ ఒక భావన ఉండాలి, ఇది సత్యము కాదు, ఇది నిత్యము కాదు అన్న భావనతో ఉండాలి. అంతేగాని మళ్ళీ విసుక్కుంటూ ఒక ఆయా ఎలా చేస్తోంది తన కర్తవ్యాన్ని, అలాగే మనం కూడా మన కర్తవ్యాలను చేయాలి. అలా చేసేవాడు సంఘాన్ని తగ్గించుకుంటూ ఏకాంత భక్తి అంటే అనన్య భక్తిని పొందాడంట అంబరీష్ మహారాజు. అందుకే అలాంటి భక్తి పొందితే ఏమవుతుందో, అనన్య భక్తి అంటే ఇంకొక ఆలోచన లేదు, ఒకటే ఆలోచన, భగవంతుడే నిత్యము, ఆయనని పొందడమే నా గమ్యము. రెండే, ఇదే మనస్తత్వం. దాన్ని అనన్య భక్తి అంటారు. అలాంటి భక్తి పొందిన వాడి స్థితి ఎలా ఉంటుంది? భగవంతుడు ఏం చేస్తాడు? అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వాడు అలా ఉన్నాడు కదా అని లోకం వదిలేచ్చేమో, భగవంతుడు వదలడు. మనం చూస్తాం భగవంతుడు ఎలా పట్టుకుంటాడో, ఆపద వస్తూ ఉంటేనే ముందుగానే ఎలా రక్షిస్తాడో ఈ కథ. అంబరీషుడి కథ వింటున్న కొద్దీ ఏమనిపిస్తుంది అంటే, నేను అంబరీషుడిలో ఎప్పుడవుతానా అనిపిస్తుంది. అలా అంబరీషుడిని అలాంటి అనన్య భక్తి పొందితే ఏమంటున్న స్వామివారు? యోగక్షేమం వహామ్యహం అంటే వాడి యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఆ అనన్య భక్తి, ఏకాంత భక్తి కలిగింది. ఏం చేశారంటే స్వామివారు, తస్మా అదాధరిశ్చక్రం ప్రత్యనీక భయావహం ఏకాంత భక్తి భావేన ప్రీతో భృత్యాభిరక్షణం అన్నారు. అంటే తస్మాత్ అదాత్ హరిశ్చక్రం, స్వామివారు తన యొక్క సుదర్శన చక్రాన్ని అనుగ్రహించారంట అంబరీష మహారాజుకి. సుదర్శన చక్రాన్ని తన ఇంటి, తన రాజ్యంలో పెట్టారంట. ఎందుకు? ముందుగా వస్తున్న ఆపద ఏదో అంబరీషుడికి తెలియకపోవచ్చు, స్వామివారికి తెలుసు. ఆపద అంటే అర్థం ఏంటంటే ప్రమాదం. ప్రమాదం చెప్పి రాదు, చెప్పకుండా వస్తుంది. చెప్పకుండా వచ్చే ప్రమాదము, ఆపదల నుంచి గట్టెక్కించేవాడు ఎవడు? పరమాత్మయే. ఏం చెయ్యాలి మరి? వచ్చే ఆపద నుంచి ఎలా గట్టెక్కిస్తాడు? పరమాత్మని శరణు కోరితే, నీవే తప్ప ఇత పరం వెరుగా మన్నింపందగు దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అలా త్రికరణ శుద్ధిగా శరణు కోరితే భగవంతుడే వచ్చి రక్షిస్తాడు. ఏం చేశాడు ఆ భగవంతుడు? సుదర్శన చక్రాన్ని అనుగ్రహించాడు. ఆ చక్రం ఎలాంటిదంట? ప్రత్యనీక భయావహం అంటే ప్రత్యర్థులు, శత్రువులకి గుండెల్లో ధర పుట్టిస్తుంది. అలాంటి అంటే సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే ఇంకా అవతల ఎటువంటి ఆయుధమైనా పోవాల్సిందే, అంత శక్తివంతమైన ఆయుధాన్ని అనుగ్రహించాడు. ఎందుకు? భృత్యాభిరక్షణం, తన భక్తుల్ని రక్షించడం కోసం. భక్తుడు అడిగాడా, స్వామి నేను అంతా నీ మీదే మనసు పెట్టుకున్నాను, నాకు కాస్త ఏదైనా నన్ను చూస్తూ ఉండు, చక్రాన్ని మా ఇంట్లో పెట్టు. ఏం అడగలేదు, అడగాల్సిన అవసరము లేదు. భగవంతుణ్ణి మనం ఒకటి అడగాలి అని అనుకోక్కర్లేదు, కానీ ఎందుకు అడుగుతూ ఉంటామంటే అడగకుండా ఉండలేక. మనం అడిగితే తప్ప తెలుసుకోలేనంత అమాయకుడు కాదు భగవంతుడు. భగవంతుడికి అన్నీ తెలుసు, కానీ ప్రేమ కొద్దీ మన చాపల్యం, అడగకుండా ఉండలేము. ఓసారి మాట పెడితే ఇంకోసారి వింటాడు అని. అందుకే శ్రీశైలంలో మల్లన్నని చెవిటి మల్లన్న అంటారు. అంటే ఓ భక్తుడు వెళ్ళి స్వామివారికి చెప్పాడంట, స్వామి నన్ను కాస్త చూసుకోవయ్యా అని. ఆయన ఏమిటో లింగ రూపం, ఏమీ సమాధానం రాలేదు.
విన్నాడో లేదో, పెద్ద రద్దీ, అసలు వినిపిస్తుందో లేదో అని మళ్ళీ అన్నాడట, ఓ మల్లన్న వింటున్నావా నేను చెప్పేది అని. ఏమి సమాధానం రాలేదు. ఏం తలోపడు ఏమీ లేదు, అసలు వింటున్నాడా, నా మొర ఆలకిస్తున్నాడా, వేరే భక్తుల ఈ రద్దీలో ఆయన కూడా అలాగే ఉంటున్నాడా అని. ఓ చెవిటి మల్లన్న వినిపిస్తోందా అన్నాడు. అప్పటి నుంచి స్వామివారికి చెవిటి మల్లన్న అన్నారు. అంటే స్వామివారు వింటారు అన్ని, మన చాపల్యం కొద్ది చెప్పినా ఎలా చెప్పినా స్వామివారు వింటారు. అలా అంబరీషుడు అడగలేదు, ఎందుకంటే అనన్య భక్తి పొందిన వాడికి యోగక్షేమ వహామ్యం. అలా సుదర్శన చక్రాన్ని అనుగ్రహించాడు. ఆ సుదర్శన చక్రము అంబరీషుడి దగ్గర అలా పెట్టారు. ఆయన దృష్టి దాని మీద ఏం లేదు. ఆయన ఏం చేద్దాం అనుకున్నారంట, భగవంతుని నేను ఇంకే విధంగా సేవించవచ్చు అని తన భార్యతో కలిసి, భార్య కూడా చక్కగా ధర్మపత్ని, అన్ని ప్రజలే అలా ఉన్నారు అని ఇందాక చెప్తే ఇక భార్య అలా ఉండదా, చక్కగా ఇద్దరు కలిసి ఒక వ్రతం ఆచరించాలి అనుకున్నారు. ద్వాదశి వ్రతం చేద్దాము అనుకున్నారు. ఎలాంటి వ్రతం చేయాలంట, ద్వాదశి వ్రతం అన్నా ఏకాదశి వ్రతం అన్నా ఒక సంవత్సరం పాటు చేద్దాము. అది ఎలాంటి వ్రతము అంటే, మనకి మార్గశీర్ష మాసంలో మొదలు పెడదాం, ఒక సంవత్సరం పాటు చేద్దాం. మార్గశీర్ష మాసంలో మొదలుపెట్టి ఒక్కొక్క నెల చేసి మళ్ళీ కార్తీక మాసంలో అక్కడ 12 నెలలు అవుతాయి కాబట్టి ఒక నెల సంవత్సరం చొప్పున చేద్దాము అనుకున్నారు. మార్గశీర్ష మాసంలో చక్కగా వ్రతం ప్రారంభం చేశారు. ద్వాదశి వ్రతము అంటే, ఏకాదశి వ్రతము అంటే ఏమిటి అంటే, మనకి దశమి రోజు సాయంత్రం నుంచే మొదలవుతుంది. దశమి రోజు సాయంత్రము ఏమీ తినకుండా ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం చేసి మళ్ళీ ద్వాదశి తిథి రాగానే వెంటనే పారణ చేసి రాత్రి కూడా ఉపవాసించాలి. అంటే ఇది త్రిరాత్ర వ్రతం అన్నారు. అంటే 3 రాత్రులు ఉపవాసం. దశమి సాయంత్రం అంటే దశమి రాత్రి తినకూడదు, ఏకాదశి అంతా ఉపవసించాలి, ద్వాదశి పొద్దున పారణ చేసి, పారణ అంటే త్వరగా భుజించి మళ్ళీ రాత్రి ఉపవసించాలి. ఇలా చేస్తే ఏకాదశి వ్రతం అవుతుంది. ఈ వ్రతం అంటే ఉపవాసం చేయడం ఒక్కటేనా అంటే, ఉపవాసం చేస్తూ మనసు భగవంతుని మీద పెట్టాలి. అసలు ఎందుకు ఇది వచ్చింది ఉపవాసం చేయమని? చాలా మంది ఇప్పుడు ఉపవాసానికి దానికి ఒక కొత్త నిర్వచనం చెప్తున్నారు. అంటే ఇది ఏదో డైటింగ్ లాగా. జపాన్ వాళ్ళు చెప్పారు, ఈ రోజు ఏదో ఒక రోజు తినకపోతే శరీరానికి కూడా మంచిదే, కాస్త ఫాస్టింగ్ చేస్తే మంచిదే అని. ఈ విషయాన్ని మనకి ధర్మం పట్ల పూనిక కలగడానికి వాడుకోకూడదు. ఎందుకంటే ఫాస్టింగ్ వాళ్ళు చెప్పినది ఏ రోజైనా చేయొచ్చు, ఏ రోజైనా చేస్తే నీకు పుణ్యం రాదు. ఏకాదశి ఈ రోజు నాడు చేస్తేనే పుణ్యం. అంటే శాస్త్రం పట్ల భక్తి కలగాలి. మిగతా విషయాలు మంచివే కాదని ఎవరు అనట్లేదు, ఆరోగ్యరీత్యా మంచివే అవన్నీ. కానీ ధర్మాన్ని విశ్వసించడానికి లౌకిక ప్రయోజనాల వల్ల చెప్తే తప్ప నేను ధర్మాన్ని పట్టుకుంటాను అని అనకూడదు. ధర్మంగా గొప్పది, దాని ప్రయోజనం మనకి వెంటనే తెలియకపోయినా అది ఎప్పుడూ రక్షిస్తుంది. అంటే ఏకాదశి వ్రతం అంటే దశమి సాయంత్రం రాత్రి మొత్తం ఏకాదశి రోజంతా ఉపవసించి ద్వాదశి రాత్రి కూడా చేయడం, అంటే త్రిరాత్ర వ్రతం. ఏమంటే ఉపవాసం చేయాలంటే మరి ఏమి తినకపోతే శరీరం నిలబడదు. ఎలా అంటే శరీరం ఎంత నిలబడుతుందో అంతగా పుచ్చుకోవాలి. అంటే శరీరం ఇంకా నిలబడదు అంటే ఏదో కాస్త ఆహారం, అంటే మరి అన్నాన్ని త్యజించమన్నారు. అంటే అన్నం ఒక్కటి మాత్రం ఏకాదశి రోజు నాడు తినకుండా ఉండాలి. ఎందుకు? నపాపాని నిఖిలాన్యన్నం, పాపాలన్నీ అన్నంలో చేరతాయంట. నపాపాని నిఖిలాన్యన్నం ఆయాంతి హరివాసరే. హరివాసరము అంటే హరికి ఇష్టమైన వాసరం ఏది? ఏకాదశి తిథి. నపాపాని నిఖిలాన్యన్నం ఆయాంతి హరివాసరే భక్తై తత్ర నభోక్తవ్యం భుక్త్వా భవతి నారకి అన్నారు. అంటే ఏం చెప్తున్నారు? ఏకాదశి రోజు నాడు అన్నాన్ని తినకుండా ఉండండి. ఎందుకంటే పాపాలన్నీ అనుకుంటాయంట ఏం చేద్దామని. ఈ రోజు పాపాలన్నీ వచ్చి అన్నాన్ని ఆశ్రయిస్తాయంట. అంటే ఏకాదశి రోజు నాడు ఎవరైనా అన్నాన్ని తింటే ఆ పాపాలన్నీ భుజించినట్టే. అందుకు భక్తులైన వాళ్ళైతే తినరు అని చెప్తారు. మరి తినకుండా ఉండలేనయ్యా ఏం చేయాలి? మరి శరీరం సహకరించదే, ఇప్పుడు అన్ని మందేసుకుంటే తప్ప రోజు గడవట్లేదు, ఏం చేయాలి అంటే అన్నం తప్ప వేరేది ఏదైనా భుజించడమే. ఏదో టిఫినో అల్పాహారం ఏదో పలహారం ఏదో తినుకుంటూ శరీరాన్ని నిలబెట్టుకోవడమే. తినకుండా ఉండమని ఎవరు చెప్పట్లేదు. తినగలిగే శక్తి ఉండొచ్చు, తినలేమండి అన్నం కాకుండా వేరే ఇలా ఆచరిస్తే భగవంతుడికి ఇష్టం అవుతాం. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది అలా చెయ్యమని. అలా త్రిరాత్ర వ్రతం సంవత్సర కాలం చేశాడు అంబరీషుడు. అందుకే వ్రతాంతే కార్తికేయ మాసి, వ్రతం ఎప్పుడైందంటే కార్తికేయ మాసి, వ్రతాంతే కార్తికేయ మాసి త్రిరాత్రం సముపోషిత స్నాత ఎక్కడ కదాచిత్ కాళింద్యాం హరిం మధువనేర్చయేత్ అన్నారు. అంటే వెంటనే ఏం చేశాడంటే సంవత్సర పాటు ఈ ద్వాదశి వ్రతాన్ని ఆచరించి 11 నెలలు అయ్యే కార్తీక మాసం వచ్చింది. చక్కగా దశమి రోజు సాయంత్రం ఉన్నాడు, ఏకాదశి అంతా ఉన్నాడు. ఇప్పుడు ద్వాదశి పొద్దునే పారణ చెయ్యాలి.
పారణ చేయాలి అంటే ఇంకా నిన్నాళ్ళు చేశాను, పొద్దునే ఇంకా లేచి ఏదైనా ముందు తినేద్దాం అలా కక్కుర్తి పడి ఏదో అలాంటి సంస్కారహీనుడు కాదు, మహాభక్తుడు అంబరీషుడు. అందుకే ఏం చేశాడంటే పొద్దునే తను ఆ రోజే అభిషేకం చెయ్యాలి, స్వామివారిని ఇంకా విశేష అర్చన చెయ్యాలి అని సంకల్పం చేసుకుని కాళింది నది అంటే యమునా నది తీరానికి వెళ్ళి స్నానాన్ని ఆచరించి చక్కగా బృందావనంలో ఎక్కడైతే స్వామివారి బృందావనంలో ఆయన అర్చన చేశాడు. పూజయామాస కేశవం, ఆ కేశవుణ్ణి అర్చించాడంట స్వామివారు. అందుకే మనకి నామాలు కూడా ఎలా చేయాలంటే త్రిరాత్ర వ్రతం అంటే ఇందాక అనుకున్న 3 రోజులు 3 పూటలు ఏమీ తినకుండా ఉండడం. మార్గశీర్ష మాసంలో ఎలా స్వామిని కేశవ నామంతో అర్చించాలి, మనకి ఎలా అర్చించాలో కూడా చెప్పారు. 12 మాసాలు అంటే 12 నెలలు చేశాడు అనుకున్నాం. ముందర మార్గశీర్ష మాసంలో మొదలెట్టారు. మార్గశీర్ష మాసంలో కేశవుడు, పుష్యమాసం నారాయణుడు, మాఘమాసం మాధవుడు, తర్వాత పాల్గొన మాసం గోవిందుడు, చైత్రమాసం విష్ణువు, అలా అలా కార్తీక మాసం దామోదరుడు. అందుకే కార్తీక దామోదర. మన కేశవ నామాలలో 12వ నామం దామోదర, అందుకే కార్తీక దామోదర అంటూ ఉంటాం. అలా దామోదరుడిని 12వ మాసంలో ఆ స్వామిని అర్చించి తర్వాత స్నానాన్ని ఆచరించి అర్చించి ఇప్పుడు ఏం చేశాడు, వచ్చిన భాగవతోత్తములకి బ్రాహ్మణోత్తములకి ముందు దాన ధర్మాలు చేశాడు. అర్బుదాని షట్ అన్నారు, అంటే 60 కోట్ల ఆవులని, చక్కటి ఆవులని దానం చేశాడట. చక్కగా వాళ్ళందరికీ భోజనాదులు పెట్టి తను కూడా భుజించాలి అని నిశ్చయించుకొని పాలన చెయ్యాలి కదా. మరి ద్వాదశి గడవక ముందే, ద్వాదశి వెళ్ళిపోక ముందే తను కాస్త పలహారం పుచ్చుకోవాలి. అందుకు కూర్చున్నాడు. కూర్చుని భోజనం చేద్దామని భుజిద్దామని కూర్చునేసరికి వెంటనే ఒక మహర్షి వస్తున్నారు అన్న కబురు చెప్పారు. ఎవరా మహర్షి? దుర్వాస మహర్షి. మనము ఈ కథలోకి ముందుకు వెళ్లే ముందు దుర్వాస మహర్షి గురించి పోతన గారు చెప్పారు, వ్యాస భగవానుడు చెప్పాడు. గబుక్కున మహాత్ముల గురించి మహర్షుల గురించి ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మహర్షి అంటే, అందుకే వ్యాస భగవానుడు ఈ ఉపాఖ్యానం అంతా చెప్తూ దుర్వాస మహర్షి గురించి ప్రస్తావన చేస్తూ భగవన్ అన్నారు. అంటే భగవన్ అంటే మహాత్ముడా, భగవంతుడు అంటే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపుడా అని అర్థం. మరి ఎందుకు ఆయన వచ్చి ఒక లీల చేస్తాడు, అది ఏం చేస్తాడో తర్వాత దుర్వాస మహర్షి ఎందుకు చేశాడో మనం తర్వాత తెలుసుకుందాం. ఎలాంటి మహాత్ముడు అంట దుర్వాస మహర్షి అంటే? భాసుర నిగమ పదోపన్యాసుడు, సుతపో విలాసుడు, అనుపమ యోగాభ్యాసుడు, రవిభాసుడు దుర్వాసుడు, అతిథి అయ్యతన్ నివాసంబునకున్. అంటే దుర్వాస మహర్షి ఎలాంటి వాడంట? నిగమ పదోపన్యాసుడు, వేదాలకి అర్థాలు క్షుణ్ణంగా తెలిసి చెప్పగల సమర్థత ఉన్నవాడు. సుతపో విలాసుడు, మహాతపశ్శాలి. అనుపమ యోగాభ్యాసుడు, నిరంతరము యోగాన్ని సమస్త అన్నిటిలోనూ దిట్ట. రవిభాసుడు, జ్ఞాన ప్రకాశము చేత ఉన్నవాడు. అటువంటి దుర్వాస మహర్షి అంబరీష మహారాజు గారి యొక్క రాజ్యంలోకి వచ్చాడు. ఈ విషయం చెప్పారు. వెంటనే అంబరీష మహర్షి ఇప్పుడు వచ్చాడేంట్రా బాబు అని అనుకోలేదు. వెంటనే తాను చక్కగా లేచి గురువుగారి యొక్క పాదాలని పట్టుకుని, స్వామి మీరు రావడం మా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఊరకరారు మహాత్ములు, ఇంటికి ఊరికే రారు మహాత్ములు, పిలిస్తే వస్తారా? అందుకే కలియుగంలో 3 చెప్పారు. స్వామి పుష్కరిణి స్నానం, ఏకాదశి వ్రతం, సద్గురో పాదసేవనం, త్రయం అత్యంత దుర్లభం. తిరుపతికి కోట్ల మంది వెళ్తారు. స్వామి పుష్కరిణిలో స్నానం ఎవరు చేస్తారు? కొద్దిగా కొంతమంది చేస్తారు, అందరూ చేయలేరు స్వామి పుష్కరిణిలో స్నానం. ఇప్పుడు వద్దులే, మనం హోటల్లో రూమ్ లో పోసేసుకుందాము, ఆ నీళ్లు కావాలంటే జల్లుకుందాం అంటారు. స్వామి పుష్కరిణి స్నానం అత్యంత దుర్లభం. ఏకాదశి వ్రతం ఇందాక చెప్పినట్టు 3 పూటలా ఉండి ఏమీ అలా చేయడం కష్టం. సద్గురో పాదసేవనం, సద్గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలని నేను సేవిస్తానంటే వాళ్ళు కాళ్ళు చాపిస్తారా? కాసేపు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి స్వామి మీ పాదాన్ని కాసేపు నొక్కుతాను అన్నారట, కాసేపు పడతాము అని. ఎందుకయ్యా అన్నారు, అలా పడితే పుణ్యం అంట కదా. ఓహో అలాగా, అయితే నా పాదాలు నేనే నొక్కుంటా అన్నారు. మీరు నొక్కడం మరి నాకు వద్దా పుణ్యం అనేవారు. అంటే మహాత్ముల నేను పాదాలు ఇంకోళ్ళకి ఇచ్చి అలా నొక్కమని చెప్పారు, అలాంటి దుర్లభం అని చెప్పారు. అందుకే మహాత్ములు రావాలి అంటే ఏదో పుణ్య విశేషం ఉండాలి. అలాంటి మహాత్ముడు దుర్వాస మహర్షి వచ్చాడు. వెంటనే ఈయన లేచి ఆతిథ్యాన్ని, స్వామి మీరు ద్వాదశి పారణ వేళ వచ్చినందుకు చాలా సంతోషం, మీరు మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి అని చెప్పాడు. దుర్వాస మహర్షి చాలా సంతోషించి, నాయన తప్పకుండా, కానీ వచ్చిన వేళ ఇప్పుడు మాధ్యాహ్నికం చేసే వేళ, నేను కాస్త మాధ్యాహ్నికం చేసుకుని తప్పకుండా వస్తాను అన్నాడు. ఆయన కాళింది నది అంటే యమునా నది తీరానికి వెళ్ళి అక్కడ మాధ్యాహ్నికం ధ్యానమగ్నుడు అయిపోయాడు.
ఆయన బాగానే ధ్యానమగ్నుడు అయ్యాడు. ద్వాదశి కాలం గడుస్తోంది. ముహూర్తం, అర్ధ ముహూర్తం అంటే ఒక్క గడియ 24 నిమిషాలు ఉన్నాయి. దాటితే ద్వాదశి అయిపోయినట్టే. ద్వాదశి అయిపోతే సంవత్సరం పాటు చేసిన మొత్తం వ్రతం అంతా పోయినట్టే. ఏం చెయ్యాలి? వెంటనే భటుల్ని పిలిచి ఆయన్ని పిలుచుకురమ్మను అనేవాడు కాదు అంబరీష మహారాజు. వెంటనే ఆగుదాం, కాసేపు ఇంకొంతసేపు చూద్దామని చూశారు. కానీ కాలం వెళ్ళిపోతుంది. కొన్ని ఏదైనా తిందామా అంటే అతిథిని పిలిచి ముందుగా భుజిస్తే అతిథికి పెట్టకుండా తినే పాపం వస్తుంది. అతిథిని పిలిచి ముందుగా తినకూడదు. కొన్ని ఉందామా అంటే వ్రతం పోతుంది. ధర్మ సంకటం వచ్చింది. తినాలా తినకూడదా? ఇప్పుడు ఏం చేయాలి? చింతయామాస ధర్మజ్ఞం. ఏం చేయాలో అర్థం కాలేదు. తిందాము అంటే అతిథిని పిలిచి తినకూడదు. కొన్ని తినకుండా ఉందామా అంటే వ్రతం పోతోంది. ద్వాదశి వ్రతం గడియ పోక ముందే తినేయాలి, పాలన చెయ్యాలి. ఏం చెయ్యాలి అన్నారు. వెంటనే అక్కడున్న వేదవేత్తల్ని, విప్రోత్తముల పెద్దల్ని అడిగి తనకి ఎంత తెలిసినా పక్కనున్న పెద్దల్ని ఎప్పుడు సంప్రదించాలి. ఆ సంప్రదిస్తే వాళ్ళు ఏం చెప్పారు? అంబస కేవలేనాథ కరిష్యే వ్రతపారణం. కాస్తంత నీరు పుచ్చుకో అన్నాడు. పర్వాలేదా? అతిథివో ఈ రామి నదిప యా ద్వాదశ పారణంబు మానిన పాడి కాదు, కురువకుంట కాదు కుడిచిటయ్యను కాదు, సలిల భక్షణంబు సమ్మతంబు. అంటే కాస్తంత నీరు పుచ్చుకుంటే అది కురువకుంట కాదు కుడిచిటయ్యను కాదు, తిన్నట్టు కాదు తిననట్టు కాదయ్యా, కాస్త నీరు పుచ్చుకో అన్నారు. వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? వేదవేత్తలు. వేదం చెప్తోంది అపోష్ణాతి తన్నైవాశితం నైవానశితం అంటుంది. అంటే నీరు పుచ్చుకుంటే తిన్నట్టు కాదు, తినలేదా తినినట్టు, రెండు అవుతుంది. అందుకు అలాంటి పని నువ్వు చెయ్య సలిల భక్షణంబు సమ్మతం, కాస్త నీరు పుచ్చుకో అన్నారు. ఆయన కాస్త నీరు పుచ్చుకున్నారు. అంతేకాని మళ్ళీ ఏదో కాస్త యాపిల్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి తాగేస్తాను, ఎప్పుడు వస్తాడో మారిసి పడిపోయేటట్టున్నాను అని కాలేదు. కాస్త నీరు తీర్థంలాగా, స్వామివారి ప్రసాదంలాగా కాస్త పుచ్చుకున్నారు. ఆ తీర్థాన్ని పుచ్చుకుని స్వామివారి కోసం చూస్తున్నారు, మహర్షి కోసం చూస్తున్నారు. ఆ మహర్షి వెంటనే ఈయన ఇలా పుచ్చుకున్నారో లేదో ఆయన ధ్యానం నుంచి బహిర్ముఖులయ్యారు. వెంటనే వచ్చారు. మహర్షి వచ్చిన వారికి ఏముండాలి? చక్కగా ఆయన స్వాగతం పలికారు, చక్కగా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. వచ్చావని ఆయన చక్కగా తింటానని చెప్పి చక్కగా కూర్చోవాలి, ఇలా ఉండాలి. కానీ మహర్షికి ఏమైంది? ఈయన ఏమన్నా తినుంటారా, నన్ను పిలిచాడు కానీ ఏమన్నా తినేసి ఉంటాడా ముందు, ఇలాంటి ఆలోచనలు మనుషులకు వస్తాయి, మహర్షులకి రావు. కానీ మహర్షికి ఎందుకు వస్తోంది? అదే మనం తెలుసుకుంటున్నాం. అంటే అంబరీషుని యొక్క గొప్పతనాన్ని చాటాలని మహర్షి ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అంబరీషుడు ఎంతటి భాగవతోత్తముడో తెలియచేయడం కోసం. రెండు, ఏకాదశి వ్రతం యొక్క మహాత్మ్యం చెప్పడం కోసము ఆయన ఆడుతున్న ఒక లీల. ఆయన వచ్చి ఏం చేశాడు? వెంటనే కోపం వచ్చేసింది. చూశాడు, బుబుధే బుబుధే చేష్టితం ధియా అంటే వెంటనే దివ్య దృష్టితో ఆలోచించాడంట. ఏంటి? వెంటనే ఇలా నీరు పుచ్చుకున్నట్టు అర్థమైంది. విపరీతమైన కోపం వచ్చేసింది, క్రుద్ధుడైపోయాడు. ఎందుకంత కోపం అంటే ఆయనకి నన్ను పిలిచాడు, నాకంటే ముందు తినేశాడు. ఎంత అవమానం నాకు! నన్ను పిలవడం ఎందుకు? నేను ఏమైనా వస్తానన్న ఆతిథ్యానికి? నా మానాన్ని ఏదో వస్తూ ఉంటే పోనీ ఏం చెప్పాలి? నేను కాళింది నదికి వెళ్ళి మాధ్యానికం చేసుకుంటానంటే స్వామి అంత దూరం వెళ్ళకండి, ద్వాదశి పారణం టైం అయిపోతుంది, ఇక్కడే మా రాజ్యంలో చక్కగా ఈ గదిలో చేసుకోవడం చెప్పచ్చు. అలా చెప్పలేదు, చక్కగా వెళ్ళి చేసుకురండి అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాలి? మరి నేను వెళ్ళి చేసుకునేదాకా ఎందుకు ఆగలేదు అని కోపావేశం, భుకుటి అంటే భుకుటి కుటిలాన ఎంత క్రుద్ధుడైపోయి వెంటనే జట తీసి నేలకేసుకుంటాడంట. అంటే వెంటనే ఇలా అంటున్నాడు స్వామి మహర్షి, అహో అస్య నృశంసస్య శ్రియోన్మత్తస్య భూపతే అని చెప్తున్నాడు. అంటే అహో వీడు ఎలాంటి వాడు? నృశంసస్య శ్రియోన్మత్తస్య, మొత్తం మదం ఎక్కేసి ఉన్నాడు. నన్ను పిలిచి నాకు పెట్టకుండా ముందుగా భుజిస్తాడా? ధర్మ వ్యతిక్రమం, ధర్మాన్ని తప్పాడు. ఇలాంటి వాడిని వీడు విష్ణు భక్తుడా? విష్ణు అభక్తస్య ఈశమానిన, వీడు విష్ణు భక్తుడే కాదు, ఈశమానిన, వీడే పెద్ద గొప్పవాడు అనుకుంటున్నాడు. ఇలాంటి వాడిని ఉపేక్షించకూడదు అని చెప్పి వెంటనే జట తీసి కొట్టాడు. వెంటనే ఆ జటలో నుంచి ఒక కృత్య పుట్టింది. కృత్య అంటే ఒక ప్రళయ కాలాగ్ని, అంటే ఒక కాలాగ్ని ఒక స్త్రీ రూపాన్ని ధారిస్తే ఎలా ఉంటుందో అది కృత్య. వచ్చి వెంటనే ఒక చేతిలో ఒక కత్తిని పట్టుకుని అంబరీష మహర్షి మీదకి వచ్చేస్తాం. ఈయన అసలు చేసింది ఏం లేదు, ఒక చుక్క తాగారు, నోట్లో ఒక చుక్క నీరు పోసుకున్నారు. ఆయన అలా చూస్తూ ఉన్నారు. అంటే ఇందాక మనం అనుకున్న అనన్య భక్తి, అలాంటి వాడికి సంతుష్ట సతతం యోగి,
యథాత్మ దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. ఎవరైతే దేనికి చలించడు, వాడు కష్టాన్నైనా సుఖాన్నైనా వాడు స్థిత ప్రజ్ఞ, వాడు అలాగే ఉంటాడు. అలాంటి స్థితి పొందినవాడు అంబరీష మహారాజు. ఆ కృత్య వస్తున్నప్పటికీ ఆయన నచచాల పదానృప, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదట. అలాగే నుంచుని చూస్తున్నారు. ఆయన చూస్తూ ఊరుకోవచ్చు, కానీ ఆయన అంతకు ముందే వచ్చే ప్రమాదాన్ని ఒకడు చూశాడు. ఎవరు? శ్రీ మహావిష్ణువు. అందుకే ఏం చేశాడు? తస్మాత్ అదాత్ హరిశ్చక్రం ప్రత్యనీక భయావహం, చక్రాన్ని పెట్టాడు. ఆ చక్రం వెంటనే లేచి చెప్పాడా శ్రీ మహావిష్ణువు? ఎప్పుడైనా ఇలా వస్తే లేని అంటే ఎప్పుడో స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేశాడు, నా భక్తుడికి ఏ ఆపద రాకుండా చూసుకోమని. వెంటనే ఏం చేసింది? ప్రాగ్దిష్టం భృత్య రక్షాయాం పురుషేణ మహాత్మన దదాహ కృత్యాంతాం చక్రం క్రుద్ధాహిమివ పావకః. అంటే వెంటనే ఆ చక్రం ఏం చేసిందంట? ఈ కృత్య ఎప్పుడైతే వెళుతోందో అంబరీష మహర్షి దగ్గరికి, ఆ చక్రం ఒక్కసారి లేచి ఆ కృత్య మీదకి వెళ్ళి కృత్యని దగ్ధం చేసేసిందంట. ఎలా దగ్ధం చేసిందంట? దదాహ కృత్యాం తాం చక్రం క్రుద్ధాహిమివ పావకః. ఒక బుసగొడుతున్న పాము విపరీతంగా విషం కక్కుతోంది. ఒక అగ్ని వచ్చింది. ఈ అగ్ని మీద పాము ఎంతైనా బుసగొడితే అగ్నికి ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు, అగ్నే కాల్చేస్తుంది పాము. అందుకు ఒక అగ్ని బుసగొడుతున్న పాముని కాల్చినట్టుగా ఈ కృత్యని సుదర్శన చక్రం దగ్ధం చేసేసి, దగ్ధం చేసి ఊరుకుందా? వెంటనే మహర్షి వైపుకి తిరిగింది. మహర్షి వైపుకి తిరిగితే భయపడిపోయాడు. దుద్రువే భీతో దిక్షు, వెంటనే భయభ్రాంతుడు చెంది ఇది నా మీదకి వస్తుందని దుద్రువే పరుగులు తీశాడట. ఎటు? దిక్షు, దిక్కుల వైపుకు పరుగులు పెట్టాడు. మొత్తం భూమండలం అంతా తిరిగాడు. ఎటు తిరుగుతున్నా చక్రం వచ్చేస్తుంది, ఎటు తిరుగుతున్నా చక్రం వస్తోంది. మేరు పర్వత గుహాల్లోకి వెళ్ళిపోయింది, సముద్రంలోకి వెళ్తే సముద్రంలోకి వెళ్ళిపోతోంది. అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. అక్కడేమో రాజర్షి అన్నాం, అంబరీష మహారాజు ఒక్క అడుగు వేయలేదు. ఇక్కడ చక్రం వస్తే పరుగులు పెట్టేస్తున్నాడు ఈయన మహర్షి. ఈయన పరుగులు పెడుతున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. స్వర్గలోకానికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళినా అది ఆగట్లేదు. అందరికీ అనుమానం వచ్చేస్తుంది వెంటనే. ఏమంటే చక్రం ఇలా వదిలితే వెంటనే తల తీసేయాలి కదా, అలా వెంట వెళ్తూ ఉండడం ఏమిటి అని. అంటే చక్రం అంటే అది అచేతనం కాదు. మనం సుదర్శనం గురించి కూడా తెలుసుకుంటాం. సుదర్శనుడు దేవత, సుదర్శన పురుష దేవత. ఆ దేవత పృష్ఠభాగం చూపిస్తే ఒక మర్యాద, సంపద. వెను తిరిగాడు కాబట్టి ఇలా ఎదురుమొహం పెడితే తల తీసేస్తుంది. అలా వెళుతున్నాడు. సుదర్శన చక్రం వెనక్కి వెళుతోంది, మహర్షి వెంట వెళుతోంది. రొమ్ము చూపిస్తాడేమో చంపుదామని. అలా వెళ్తున్నాడు. స్వర్గలోకానికి వెళ్ళాడు, తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళాడు. వెళ్ళి త్రాహి, రక్షించు, ఆత్మయోనే, ఓ ఆత్మ సంభవ నన్ను రక్షించు, తేజసోమాం, అజిత తేజసోమాం, ఇది జయింప సత్యము కానీ సుదర్శన చక్రం నుండి నన్ను రక్షించు అన్నాడు. బ్రహ్మగారు 2 ముక్కలు చెప్పి పంపించేశారు. ఏమయ్యా, నేనేమీ చేయలేను, నువ్వు వచ్చిందే రాంగ్ ప్లేసు. నన్ను పుట్టించిన వాడే శ్రీ మహావిష్ణువు. ఆయన విడిచిపెట్టిన చక్రం నేనా నిన్ను రక్షించేది? ఆయన ఇచ్చిన స్థానంలో ఏదో నా పని, నేను ఈ సృష్టి క్రమాన్ని చేసుకుంటున్నాను. నేను రక్షించేవాడిని కాదు. ఆయన ఎలాంటి వాడు అంటున్నా? భూభంగ మాత్రేన, కను బొమ్మలతోటి మొత్తం సృష్టి స్థితి లయలు చేసే సమర్థుడు, పురుషోత్తముడు నారాయణుడు. నేనేం చేయగలను? నేనేమీ చేయలేనని చెప్పి చేతులు ఎత్తేశాడు. వెంటనే దుర్వాస మహర్షి కైలాసానికి వెళ్ళాడు. ఈయనైతే రక్షిస్తాడు తప్పకుండా, కేశవుడు బాధ పెట్టినా ఈశ్వరుడు రక్షిస్తాడని ఇటు వెళ్ళాడు. కానీ ఇద్దరు ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం. ఆ శివ ఎప్పుడైతే కైలాసానికి వెళ్ళాడో ఆయన కాస్త వచ్చాడు కాబట్టి రుద్రాంశ సంభూతుడు, ఆయన అంశయే దుర్వాస మహర్షి. ఆయన అన్నాడు, తమేవ శరణం, ఒక్కరినే వెంటనే వెళ్ళి శరణు కోరు. తమేవ శరణం యాహి హరిస్తే శం విధాస్యతి. శం, నీకు శుభము కలగాలి అంటే వెంటనే వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించు, ఆయన తప్ప నిన్ను రక్షించేవాడు లేడు అని చెప్పారు. వెంటనే వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి ఇప్పటి వరకు జరిగిందంతా, బ్రహ్మలోకానికి వెళ్ళాడు, చేసిన తప్పు చెప్పుకున్నాడు. రుద్రలోకానికి వెళ్ళాడు, చేసిన తప్పు చెప్పాడు. ప్రతి చోటకి వెళ్ళడం, చేసిన తప్పల్లా చెప్పడం, ఇదే పెద్ద శిక్ష. చేసిన తప్పల్లా ఏమయ్యా, ఎందుకయ్యా అలా వస్తున్నావు అంటే, మనం నలుగురికి చెప్పామనుకోండి చేసిన తప్పు, 5వ వాడికి చెప్పాలంటే సిగ్గేస్తుంది. ఎన్నిసార్లు చెప్తాం చేసిన తప్పు? వాడు ఏమైంది అని ఎన్నిసార్లు అడుగుతున్నా అదే చెప్తున్నాడు. మళ్ళీ వైకుంఠానికి వెళ్ళాడు, గొప్పేసుకున్నాడు. అజానతాతే పరమానుభావం కృతం మయాగం భవతః ప్రియానాం
విదేహి తస్యాపచితిం విధాతః ముచ్చేతయన్నా మిలితేర్నారకోపి అన్నాడు. ఎంత గొప్ప శ్లోకం అంటే, అజానతాతే పరమానుభావం. స్వామి, అజానతాతే నీ యొక్క పరమానుభావం, నీ యొక్క మహత్వము నాకు, మహత్యం నాకు తెలియలేదు, తెలుసుకోలేకపోయాను. నీ గొప్పతనం, నువ్వు ఇంత భక్తులని ఇలా రక్షిస్తావు నేను తెలుసుకోలేకపోయాను. కృతం మయాఘం భవత ప్రియాణం, నీకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఆ భక్తుణ్ణి నేను చాలా బాధ పెట్టా. కృతం మయాఘం, పాపమే చేశాను అతని పట్ల. పాపం చెప్పాడు చక్కగా, మీరు వెళ్ళి రండి, ఏమి పుచ్చుకోలేవు, కాస్త చొక్క నీరే పుచ్చుకున్నాడు. నేనే అక్కర్లేని కోపాన్ని ప్రదర్శించాను, కృత్యని ప్రయోగించాను. అప్పటికీ పాపం ఒక్క అడుగు కూడా వేయలేదు. తను కూడా ఏం సుదర్శన చక్రాన్ని నువ్వు వచ్చి నన్ను దుర్వాస మహర్షి ఇలా ప్రయోగిస్తున్నాడు, నువ్వు నన్ను రక్షించని కూడా అడగలేదు. అలాగే మౌనంగా ఉన్నాడు. అంత మంచివాడయ్యా, అంత మంచివాడు నీ భక్తుడు, కానీ నేనే ప్రయోగించాను, నా తప్పు నాదే అని ఒప్పేస్తున్నాను. విదేహి తస్యాపచిం విధాతః, నన్ను రక్షించు, ఈ తాపాన్ని ఇంకా తట్టుకోలేకుండా వేడి వచ్చేస్తాం, దగ్గర వరకు వచ్చేస్తాం, సుదర్శన చక్రం జ్వాల, రక్షించు రక్షించు అన్నాడు. నేనెందుకు రక్షిస్తానయ్యా అంటావా? ముచ్చేతయన్నా మిదితే నారకోపి, నరకంలో పడి ఉన్నప్పటికీ కూడా నీ నామాన్ని ఉచ్చరించిన మాత్రం చేత వాడు ఉద్ధరింపబడతాడు కదా, అందుకు నిన్ను శరణు కోరాను అని ధర్మ సూక్ష్మం చెప్తున్నాడు. స్వామివారికి కూడా, స్వామివారికి చెప్తున్నాడు, స్వామి మీరు ఇలా రక్షిస్తారు, నరకంలో పడిన వాడు కూడా నీ నామాన్ని చెప్తే చాలు, రామ అంటే చాలు తరిస్తాడే, నీ నామాన్ని ఉచ్చరిస్తే చాలు, వాడు నరకంలో నుంచి కూడా బయటపడతాడే. మరి నరకంలో పడేవాళ్ళు ఉచ్చరించచ్చు కదా, ఉచ్చరించాలన్న బుద్ధి కూడా పుట్టదు. అంటే భగవన్ నామం చెప్పాలి అంటే ఆ భగవంతుడే మన చేత చెప్పించాలి. అందుకే హరునకు నా విభీషణకు అద్రిజకు తిరుమంత్ర రాజమై కరికి అహల్యకు ద్రుపద కన్యకు ఆర్తి హరించి చుట్టమై పరిగిన ఎట్టి నీ పతిత పావన నామము నా జిహ్వయందు నిరంతరము నటింపచేయు మీద దాశరథి కరుణాపయోనిధి పవి పుష్పంబవు అగ్ని మంచవు ఆకు అకూపారంబు భూమిస్థలంబవు శత్రుండు అతిమిత్రుడవు విషము దివ్యాహారము నిన్నగా అవనీ మండల లోపలం శివ శివేత్యాభాష నల్లాసకి శివ నీ నామము సర్వవశ్యకరము శ్రీకాళహస్తీశ్వర. శివనామమైన రామనామమైన భగవన్నామము ప్రయత్నపూర్వకంగా స్వామి నువ్వు చెప్పిస్తే చెప్పగలను. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణి అన్నారు. అంటే కలియుగంలో తరించడానికి సులువైన మార్గం నామము, నామం చెప్పడమే. అందుకే భగవంతుని ఏం కోరాలి అంటే నువ్వు నా చేత చెప్పించు, నువ్వు అనుకుంటే తప్ప నేను ఈ నామాన్ని పలకలేను అని స్వామివారు మహర్షి వెళ్ళి ముచ్చేతయన్నా మిదితే నారకోపి, నరకంలో పడి ఉన్నవాడు కూడా నీ నామాన్ని చెప్తే తరిస్తాడు కదయ్యా, రక్షించు పాహి అంటున్నాను కదా అన్నారు. ఆయన పెద్ద చమత్కారి, ఆయన రక్షిస్తా అని చెప్పలేదు, రక్షించను అని చెప్పలేదు. ఆయన అంటున్నాడు అహం భక్త పరాధీనో అస్వతంత్రో ఇవ ద్విజ సాధుభిగ్రస్త హృదయో భక్తై భక్తి జనప్రియ అన్నారు. ఆయన అంటున్నాడు అహం భక్త పరాధీనో. ఏమయ్యా దుర్వాస మహర్షి, నువ్వు నా దగ్గరికి వచ్చావు నిజమే, కానీ నేను భక్త పరాధీనుణ్ణి, అస్వతంత్ర ఇవ ద్విజ, నేను అస్వతంత్రుణ్ణి, నాకు స్వతంత్రం లేదయ్యా, నేను ఏదో చేద్దాం అనుకుంటే అలా చెయ్యలేను, భక్తులు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. నేను సాధువి గ్రస్త హృదయో, గొప్ప మాట, సాధువుల చేత గ్రస్త హృదయం, నా హృదయాన్ని వాళ్ళు పట్టేసుకున్నారు, వశం చేసుకున్నారు. నా హృదయాన్ని వశం చేసుకుంటే నేనేం చేయగలను, ఇంకేమీ చేయలేను. అందుకు భక్త జనై ప్రియ, ఆ భక్తులు అత్యంత ప్రీతిపాత్రం, వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకుంటారు. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, అహం భక్త పరాధీనో హి అస్వతంత్రో ఇవ ద్విజ. అక్కడ హి అంటే అందువల్ల, లేదా ఎప్పుడైతే వాడు శరణు కోరతాడో అప్పటి వరకు వాడి బాధ్యతలు నేనే స్వీకరిస్తాను. అందుకే రామకృష్ణ పరమహంస ఒకసారి ఒక కథ చెప్పేవారు, శరణాగతి అంటే ఎలాంటిది అని. ఒక భక్తుడు ఉండేవాడంట, నిత్యము భగవన్నామ స్మరణ చేసుకుంటూ తన్మయత్నంతో ఉండేవాడు. ఒక పిల్లలు ఆడుతూ పాడుతూ వెళ్ళి ఓ రాయి తీసుకుని ఆయన మీద వేసేవారంట. ఆయన పర్వాలేదు పిల్లలే అని భగవన్నామం అలా చెప్పుకుంటూనే ఉన్నారంట. ఇది చూసి 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 స్వామివారు అనుకున్నారంట, నా భక్తుడు నా నామాన్ని చెప్తుంటే వీళ్ళు పిల్లలు వచ్చి ఇలా రాళ్లు వేస్తున్నారు, నేను వెళ్ళి రక్షించాలని వెంటనే సిరికింజప్పడు అన్నట్టుగా ఎవరికి చెప్పకుండా లేచి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతూ ఉంటే వెంటనే వీధి వరకు వెళ్ళాడు, వైకుంఠం గుమ్మం వరకు వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. వెంటనే లక్ష్మీదేవి అడిగింది, అదేంటి స్వామి వెళ్ళారు రక్షిద్దామని, వెంటనే మీరు అప్పుడు గజేంద్రుడిని రక్షించడం కోసం అలా వెళ్ళి ఏం రాలేదు, వెళ్ళి రక్షించారు, మరి ఇప్పుడేమిటి వెళ్ళి వచ్చేస్తున్నారు వెనక్కి అంటే, వెళ్దాం అనుకున్నాను లక్ష్మి, కాకపోతే వాడు కూడా రాయి తీశాడు వేద్దామని, అందుకు నేను వచ్చి కూర్చున్నాను.
అంటే శరణాగతి అంటే ఏమిటి అంటే వాడిని వాడు పూర్తిగా సమర్పణ చేసుకోవడం. నీవే తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగు దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. అలా పూర్తి శరణాగతి చేస్తేనే భగవంతుడు వచ్చి రక్షిస్తాడు. అలాంటి పరమాత్మ ఏం చెప్తున్నాడు? అహం భక్త పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ సాధుభి గ్రస్త హృదయో భక్తై భక్త జనప్రియ. అటువంటి భక్తులు అట్లే నేను ఉంటాను తప్ప నేనేం చేయలేనయ్యా. అయినా ఇంకొక మాట చెప్తున్నాను, అలాంటి ఎలాంటి భక్తుడు? తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ నెట్టి వారినైనా అన్నారు. అంటే స్వామివారు ఎంత అభయాన్ని ఇస్తున్నారంటే ఇది ఒక పెద్ద అభయవాకు. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాలి విడిచి నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ నెట్టి వారినైనా. ఏమయ్యా, లోకంలో మనుషులను పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అవసరం వరకు, అవసరం ఉన్నంతసేపు వాడుకుంటారు. అవసరం అయిపోయిన వెంటనే ఇప్పుడు పక్క సందులేని విడిపోతాడు. వాడు ఏమి మనకి అవసరానికి ఫోన్ కూడా ఎత్తాడు, స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటాడు. అలాంటి వాళ్ళని మనం ఎంత ఆశ్రయించినా ఉపయోగం లేదు. జనులని ఆశ్రయిస్తే దుఃఖము, పరమాత్మని ఆశ్రయిస్తే సుఖము. అలాంటి పరమాత్మని ఆశ్రయిస్తే పరమాత్మ ఏం చెప్తున్నాడు? నన్నే కాని అన్యమెన్నడు ఎరుగని, నేనే తప్ప వాడికి ఇంకో దృష్టి లేదు. వాడు నా కొరకు రక్షింపవలయు వాడు రక్షించమని అడగడు. కృష్ణుడు చెప్తాడు, వాడు నా కొరకు రక్షింపవలయుడు, వాడిని నేను రక్షించాలి. లేదా ఇంకా నేనున్నాను అన్నదానికి అర్థమే ఉంది. అందుకు అలాంటి వాడిని నేను విడువను అని చెప్తున్నాడు. అంటే భగవంతుడిని పట్టుకున్న వాడిని భగవంతుడు విడిచిపెట్టడు అని చెప్పి సాధవో హృదయం మహ్యం సాధునాంతు హృదయం త్వహం అన్నారు. నా హృదయమే సాధువులది, సాధువుల హృదయమే నాది అని చెప్తూ ఒక గొప్ప మాట చెప్తున్నారు. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి లోకంలో ఒకటి అంటూ ఉంటారు, మెతగ్గా ఉంటే మొత్త బుద్ధి అయిందని. అంటే మనం ప్రతాపం ఎవరి మీద చూపిస్తామంటే ఎవరు మెతగ్గా ఉన్నారో, ఇప్పటి కాలంలో మంచిగా ఉన్నారో అలాంటి వారి మీదే మన ప్రతాపం అంతా చూపిస్తూ ఉంటాం. కానీ వాడిని వాడు రక్షించుకోలేకపోయినా వాడు ఆశ్రయించిన వాడు రక్షిస్తాడు తప్పకుండా. అందుకే సాధుషు ప్రహితం తేజ ప్రహత్తు కురుతే అశివం. ఇది గొప్ప వాక్యం, ఇలా గుర్తుపెట్టుకోవాలి. సాధుషు అంటే సాధువులు, ప్రహితం తేజ సాధువుల పట్ల ఎటువంటి ప్రయోగం చేయబడినా, అంటే సాధువులకి మనం ఏదైనా అపకారం చేద్దామని అనుకుంటే ప్రహత్తు కురుతే అశివం, ఆ చెయ్యబడిన ఆ చెడ్డతనం ఏదైతే చెడు చేద్దాం అనుకుంటున్నామో ఆ చెడు ముందర మననే పతనం చేస్తుంది. సాధుషు ప్రహితం తేజ ప్రహర్తు కుడితే అశివం, అశివం అంటే అశుభం చేస్తుంది. ఎవరికి? సాధువుల పట్ల అపకారం చేస్తున్న వాడికి అదే అపకారం చేస్తుంది, వాడినే ముందు ముంచెత్తుతుంది. అందుకే మనం ఎప్పుడు ఇతరులకు ఎప్పుడు మేలు చెయ్యాలి. అందుకే మనకు ఒక మాట చెప్తూ ఉంటారు పార్వతీదేవుడు, పరోపకారం పరహితము సేయు నెవ్వడు పరమహితుండగుచు భూత పంచమునకు. పరహితమే పరమ ధర్మము, పరహితునకు ఎదురు లేదు పరవేందుముఖి అంటాడు. అంటే పరహితమే చెయ్యాలి. అందుకే పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడన. మహాభారత సారం అంతా ఒక వాక్యంలో చెప్పేశారు వ్యాసమహర్షి. మన పట్ల ఇతరులకి ఉపకారం తప్ప అపకారం జరగకుండా చూసుకోవాలి. అలా బుద్ధి తెచ్చుకున్నాడు ఎవరు? దుర్వాస మహర్షి. ఈ బోధ అంతా వింటున్నారు స్వామివారు. విని కానీ ఆశ్రయించింది ఎవరు? ఆయన పాదాన్ని. ఎంత అపకారం చేసినప్పటికీ తన భక్తుడికి మరి ఆశ్రయించాడు కదా పాదాల్ని. ఆశ్రయించిన వారిని అలా వదిలేయడు పరమాత్మ. తను తన బిడ్డే దుర్వాస మహర్షి కూడా. అందుకు నీకు ఒక ఉపాయం చెప్తాను, ఉపాయం కథయిష్యామి, ఒక ఉపాయం చెప్తాను. ఏం చేస్తావంటే వెంటనే వెళ్ళి అంబరీషుని యొక్క పాదాలని పట్టుకో. అంబరీషుడు రక్షిస్తాడా? ఏమంటాడో చూసావా, నా ప్రతాపం ఏమంటే ఇలా మాట్లాడతాడా అని అనుకో. ఒక మహాభాగవతుడు. అలాంటి వత్సల చేయడు, చక్కగా వెళ్ళి ఆశ్రయించు అంటే వెంటనే దుర్వాస మహర్షి అంబరీషుని వద్దకు వచ్చాడు. అంబరీషుని వద్దకి రావడం ఏమిటి? వెంటనే పాదాల మీద పడిపోయాడు. ఒక మహర్షి తన పాదాల మీద పడిపోవడం చూసి పాదస్పర్శ విలజ్జిత, పాదాలని పట్టుకునేసరికి చాలా సిగ్గుపడ్డాడంట. ఇంతటి మహర్ష నా వల్ల ఇంత కష్టపడుతున్నాడా, లోకాలన్నీ తిరిగాడా, ఎవరు ఆశ్రయం ఇవ్వలేదా, అలాంటి మహర్షి నా పాదాన్ని పట్టుకున్నాడా, ఎంత తప్పు అని తను బాధపడిపోతున్నాడంట. అంత సంస్కారవంతుడు, అంతటి భాగవతోత్తముడు అంబరీష్ మహర్షి. చూసావా నా గొప్పతనం, అందుకే నా జోలికి రాకుండా ఉండాలి, ఇలా మాట్లాడలేదు. అలా అంబరీష్ మహారాజు ఎప్పుడైతే స్వామివారు అలా వెంటనే లేపి ఒక మాట అంటున్నాడు, వెనకాల వస్తోంది సుదర్శనం, అది తాపం తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు సుదర్శనం వైపుకు తిరిగి కీర్తిస్తున్నాడు. త్వమగ్నిర్ భగవన్ సూర్య త్వం సోమో జ్యోతిషాం పతి
త్వమాపస్త్వం క్షితిర్వ్యోమ వాయుర్మాత్రేంద్రియాణి చ. ఓ సుదర్శన, పంచభూతాలవు నువ్వే, నువ్వే అగ్నివి, నువ్వే సూర్యుడివి, నువ్వే చంద్రుడివి, నువ్వే వాయువు, సమస్తము నువ్వే అని చెప్తూ సుదర్శనం నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ సర్వాస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే అన్నాడు ఒక గొప్ప మాట. ఓ సుదర్శనుడా నీకు నమస్కారము. సుదర్శనం నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ. మనకి సుదర్శనుడు అచేతనంగా ఏదో ఆయుధం కాదు, భగవంతుని చేతిలో ఆయుధము. భగవంతుడు సంకల్ప మాత్రం చేత సృష్టి స్థితి లయ కార్యక్రమాలు చేయగలడు, సమర్థుడు. అయినప్పటికీ ఎందుకు ఆయుధాన్ని ధరిస్తాడు అంటే, నేను నీ కొరకు అంటే నిన్ను నేను రక్షిస్తాను అన్న అభయాన్ని మనకి చెప్పడం కోసం ఒక ఆయుధాన్ని చూపిస్తాడు. అందుకు సుదర్శనాన్ని పట్టుకుని ఉంటాడు. అందుకే మనకి పంచాయుధ స్తోత్రం అని ఆయుధాలను కూడా స్తోత్రం చేస్తాం. చక్రం సదాహం శరణం ప్రపద్యే, శాంగం సదాహం శరణం ప్రపద్యే. అలా మనం ఆయుధాన్ని స్తుతి చేస్తూ ఉంటాం. అంటే ఆయుధం నన్ను రక్షించుగాక. అది మామూలు ఆయుధం కాదు. అది ఎలాంటి ఆయుధం? సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. ఇది గొప్ప మంత్రం. అంటే సుదర్శనుడు ఎలాంటి వాడంట? మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. ఆ జ్వాల అలా వచ్చేస్తూ ఉంటుంది సుదర్శనుడు. అందుకే సుదర్శన చక్రాన్ని మీరు చూస్తే పైన అంతా జ్వాల. దాని సర్కంఫరెన్స్ మనకి చిన్నప్పుడు సైకిల్ టైర్ ఉంటుంది, ఒక రిమ్, అది నేమి అంటారు. అంటే జ్వాల, నేమి, దానికి ఉన్న స్పోక్స్ అంటే అరలు, అర మధ్యలో నాభి, అందులో ఒక అక్ష ఇరుసు, అందులో పురుషుడు, అది సుదర్శనుడు. జ్వాల, నేమి, అర, నాభి, అక్ష, పురుషుడు 6 ఉంటాయి. అందులో సుదర్శనుడు ఉంటాడు. అంటే సుదర్శనుడు సాక్షాత్తు విష్ణు భగవాన్, ఆయన సంకల్ప శక్తియే సుదర్శనం. అందుకే మనకి ఎలా ఏమంటున్నారు? సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాంధస్య మే దేవ, నా యొక్క అజ్ఞానాన్ని పోగొట్టు, విష్ణోర్ మార్గం ప్రదర్శిగా, విష్ణు మార్గాన్ని చూపించు. భగవంతుని యొక్క మార్గాన్ని అంటే సుదర్శనం. సుదర్శనం అంటే చక్కటి దర్శనం. అంటే మనకి ఆ జ్ఞాన దర్శనాన్ని ప్రకాశింపజేయాలి. జ్ఞానాన్ని ప్రకాశింపజేసేదే సుజ్ఞానమే సుదర్శనం. ఆ సుదర్శనం అంటే బాగా కనిపించడం, సాక్షాత్కరించడం. ఎప్పుడు సాక్షాత్కరిస్తుంది? అజ్ఞానం పోతే. ఆ అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని అనుగ్రహించేవాడే సుదర్శనం. అందుకే సుదర్శనుడు గురువు. అటువంటి సుదర్శనుడిని స్తుతి చేస్తున్నాడు. ఏమని? ఇప్పుడు అజ్ఞానాంధస్య మే దేవ విష్ణుర్ మార్గం ప్రదర్శన, నాకు విష్ణు మార్గాన్ని చూపించు. ఆ సుదర్శనాన్ని స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోటి తుల్యం సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహ చక్రం సదాహం శరణం ప్రపద్యే అంటారు సుదర్శనం. ఎలాంటి సుదర్శనం అంటే స్ఫురత్. స్ఫురత్ అంటే అది జ్ఞానము, స్ఫురణ. మనం ఎంతైనా చదవచ్చు, కానీ ఆ క్షణాన్ని స్ఫురించకపోతే. అందుకే మహాభారతంలో ఒక గొప్ప మాట మనకి నాకు కనిపిస్తుంది. శల్యుడు రథసారథిగా ఉన్నప్పుడు కర్ణుడు కూర్చున్నాడు, ఆ యుద్ధం చేస్తున్నాడు అర్జునుడితో యుద్ధం చేయాలంటే బాణం తీసుకోవాలి, అస్త్ర ప్రయోగం చేయాలి, అస్త్రాలు వేయాలి. అస్త్రం అంటే శస్త్రం అంటే ఒక కత్తి, వెపన్, కనిపించే ఒక ఫిజికల్ వెపన్ ని శస్త్రం. ఏ వస్తువునైనా తీసి అభిమంత్రించి ప్రయోగిస్తే అది అస్త్రం. అస్త్రానికి మంత్రం కావాలి. ఆ మంత్రాన్ని ప్రయోగించి విడిచిపెడితే అది అస్త్రం అవుతుంది. తను అస్త్రాన్ని అర్జునుడికి ప్రయోగించాలి అనుకుంటున్నప్పటికీ మంత్రాలు గుర్తుకు రావట్లేదంట. గుర్తుకు రాక వెంటనే శల్యుడితో అంటున్నాడు, శల్య అస్త్ర ప్రయోగం చేద్దామంటే మంత్రం స్ఫురణలోకి రావట్లేదు, ఏం చేయమంటావు అని. అప్పుడు శల్యుడు అంటాడు, నీకెలా గుర్తుకొస్తుందయ్యా? స్ఫురత్ అర్జున రథే తిష్టతి, ఆ స్ఫురత్ అర్జున రథంలో ఉంది, నీకెలా గుర్తుకొస్తుంది అన్నాడు. అంటే స్ఫురత్ అంటే ఎవరు? కృష్ణ పరమాత్మయే స్ఫురత్. ఆ స్ఫురత్ సహస్రార శిఖాతి తీవ్రం అంటే సహస్రార 1000 అరలతోటి, ఆకులతోటి, అంటే కాలచక్ర స్వరూపుడు. అలాంటి సుదర్శనుడు శిఖాతి తీవ్రం, తీవ్రమైన జ్వాలతో ఉన్నాడు. కోటి సూర్య సమప్రభం, అలాంటి కోటి సూర్య కాంతులతో ఉన్న సురద్విషాం ప్రాణ వినాశి విష్ణోహం, అసురులను సంహరించేవాడు. అటువంటి సుదర్శనమా, ఓ చక్రమా, చక్రం సదాహం శరణం ప్రపద్యే, నన్ను నిరంతరము రక్షించుగాక, నిన్నే శరణు కోరుతున్నాను అని చెప్తున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు. సుదర్శన చక్రం తిరుగుతూనే ఉంది. ఇంకొక మాట చెప్తున్నాడు, యద్యస్తి దత్తం ఇష్టం వా. ఇంకా చివరికి నేనే కనుక అని మనం మాట్లాడుతుంటాం, మనం ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం, నేనే కనుక ఇదైతే అని. యద్యస్తి దత్తం ఇష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠిత కులంలో విప్రదైవం
చేత్ ద్విజో భవతు విజ్వరః అంటున్నాడు. నేనే కనుక యద్యస్తి దత్తమిష్టం వా, నేనే కనుక దాన ధర్మాలు చేసిన వాడనైతే, ఇష్టం వా యజ్ఞయాగాది క్రతువులు చేసిన వాడినైతే, స్వధర్మో వా స్వనుష్ఠితః ధర్మాన్ని తప్పకుండా ఆచరించిన వాడినైతే, కులంలో విప్రదైవం చేత్ నా పూర్వీకులు విప్రుల్ని దైవ సమానులుగా భావించి పూజించిన వాళ్ళైతే, ద్విజో భవతు విజ్వరః నీ యొక్క తాపము తగ్గి ఈ మహర్షికి శాంతి కలగాలి అన్నాడు. వెంటనే యదినో భగవన్ ప్రీత, ఆగలేదు ఇంకో మాట చెప్తున్నాడు. యదినో భగవన్ ప్రీత ఏక సర్వగుణాశ్రయ సర్వభూతాత్మ భావేన ద్విజో భవతు విజ్వరః. యదినో భగవన్ ప్రీత, నేను నిజంగా భగవంతుడికి ప్రీతి పాత్రులను అన్నవాడనైతే, ఏకః ఎవరైతే ఆ ఒక్కడు ఉన్నాడో, ఏకో దేవః సర్వభూతాత్మ ఒక్కడే అన్ని ఆత్మస్వరూపుడుగా ఉంటున్నాడో, సర్వభూతాంతరాత్మ ద్విజో భవతు విజ్వరః అటువంటి ఆ సుదర్శనము తాపాన్ని తగ్గించి ఈ బ్రాహ్మణుడు రక్షింపబడుగాక అన్నాడో లేదో, వెంటనే తాపం తగ్గిపోయింది. సుదర్శనుడి యొక్క తేజస్సు తగ్గి వెంటనే శాంతించాడు. మహర్షికి కూడా తాపం తగ్గింది. ఎప్పుడైతే మహర్షికి తాపం తగ్గిందో వెంటనే ఆ మహర్షి అంబరీషుడి దగ్గరికి ఉన్నాడు కదా, తాపం తగ్గింది కదా, అప్పుడు అంటున్నాడు, అహో అనంతదాసాన మహత్వం దుష్టమత్యమే. ఈ రోజు కదా నేను అనంత దాసుడు అంటే పరమాత్మ యొక్క దాసుల యొక్క ఆ మహత్వం తెలుసుకున్నాను అని అనుకుని వెంటనే అంబరీషుడిని దగ్గరికి వెళ్తే అంబరీషుడు సంతోషించి, స్వామి మీరు తిరిగిన ఇంతకాలం తిరిగారు, ఆ సుదర్శన చక్రం వెంట పడుతోందని, మీరు తిరిగి వచ్చేసరికి ఇంకొక సంవత్సర కాలం అయ్యింది. అంటే ఎప్పుడైతే అంబరీష మహారాజు ఒక చుక్క నీరు పుచ్చుకున్నాడో, దుర్వాస మహర్షి పరుగులు పెట్టాడో ఈ సుదర్శన చక్రం వెంట పడుతోందని, సంవత్సర కాలం అయింది మళ్ళీ వచ్చేసరికి. ఈ సంవత్సర కాలము అంబరీషుడు ఏమీ తీసుకోలేదు, ఈయన పరుగులు పెడుతూ ఈయన ఏమీ తీసుకోలేదు. స్వామి మీరు త్వరగా పాలన చెయ్యండి అని చెప్పగా వెంటనే దుర్వాస మహర్షి పాలన చేసి, అంటే కాస్త ఆతిథ్యాన్ని స్వీకరించి తర్వాత తన యొక్క స్వస్థలానికి బ్రహ్మస్థానానికి తను వెళ్ళిపోతే, వెంటనే అంబరీష్ మహారాజు భోజనం చేద్దాం అంటే తన యొక్క ప్రసాదం ఉచ్చిష్టాన్ని స్వామివారి యొక్క శేష భాగాన్ని స్వీకరిద్దామని చెప్పి మహర్షి తిన్న భాగాన్ని స్వీకరిద్దామని కూర్చుని తిందాం అనుకుంటూ స్మరిస్తున్నాడు. జరిగిన గాథంతా స్మరిస్తూ అనుకుంటున్నాడు. ఇదంతా భగవంతుని యొక్క లీల, మహర్షి రావడం ఏంటి, ఇదంతా జరగడం ఏంటి అని భగవంతుడిని కీర్తించాడు. ఇలా భగవంతుడిని కీర్తించి అంబరీష మహారాజు అనుకుంటున్నాడు తన యొక్క రాజ్యాన్ని పిల్లలకి ఇద్దాము అని చెప్పి తన రాజ్యాన్ని తన యొక్క సంతానానికి రాజ్యాన్ని అప్పగించి వెంటనే తను కూడా వనంలోకి వెళ్ళి తను కూడా అంతర్ముఖుడై పరమపదాన్ని చేరుకున్నాడు, అంటే విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. ఇది అంబరీషోపాఖ్యానం. ఈ అంబరీషోపాఖ్యానము ఎలాంటిదంటే చిత్తశివుడిగా ఒక మాట చెప్తున్నారు. పుణ్యమాఖ్యానం అంబరీషస్య భూపతేః సంకీర్తయం అనుధ్యాయం భక్తో భగవతో భవేత్. అంటే అంబరీషుని ఉపాఖ్యానం వింటే ఏమొస్తుంది? ఇలాంటి విఘ్నములు కలిగినప్పటికీ అంబరీష ఉపాఖ్యానం చెప్పిన వాడికి, విన్నవాడికి, ధ్యానం చేసిన వాడికి ఏమొస్తుంది అంటే భక్తో భగవతో భవేత్. భగవంతుని పట్ల అచంచలమైన నిశ్చలమైన భక్తి కలుగుతుంది. అంటే అంబరీషోపాఖ్యానం వినడం వల్ల ఏమొస్తుంది అంటే వాడు కూడా ఒక మహాభాగవతోత్తముడు అవుతాడు. అలా మనం అంబరీషోపాఖ్యానం గురించి విని అదే మననం చేసుకుని నిరంతరం స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారు మనందరికీ అచంచలమైన నిశ్చలమైన భక్తిని అనుగ్రహించాలి అని స్వామివారి యొక్క పాదపద్మమును శిరసు తాటించి నమస్కరిస్తూ స్వస్తి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ న్యాయేన భాగ్యేన మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शान्ति शान्ति शान्तिः. सर्वं श्री सीतारामचन्द्र पादारविन्दार्पणमस्तु.